కావలసిన వారు క్షేమంగా మా మధ్యకి చేర్చుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మమ్మల్ని అందరినీ చేర్చి ఈ విధంగా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం చెప్పు మీ బిడ్డల్ని మీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. మీరే వారిలో ఉండి మీరే మాట్లాడమని మాకు కావాల్సిన వాక్యాన్ని అందించమని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఆరాధన అంతా కూడా ప్రభువా మీ చేతిలో పెడుతున్నా. ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించి గణపరిచినాం తండ్రి. ఇప్పుడు ముందు జరగబో కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఏసునామన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె. దేవునామానికి స్తోత్రం. లాస్ట్ వీక్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ఈవెంట్స్ కదా. ఎలక్షన్స్, ఎన్వైరన్మెంటల్ డే చేసుకున్నారా మీరు? ఎవరన్నా సెలబ్రేట్ చేశారా? సెలబ్రేట్ చేయడం ఏంటంటే క్లీన్ చేయడం కదా. ఎన్వైరన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అంటే క్లీన్ చేయడం. చేసామా ఏమైనా? మన సరౌండింగ్స్ని కానీ మన ఇన్నర్ హార్ట్ ఏదైనా క్లీన్ చేసుకున్నామా? అయితే నేను మీకు ఇప్పుడే మార్నింగే ఒక వీడియో కూడా షేర్ చేశాను గ్రూప్లో. ఇప్పుడు దేవుడు మనల్ని క్రియేట్ చేసినటువంటి విధానం చూస్తే ఒక సింపుల్ లాజిక్ అయితే అర్థమవుతుంది మనకు. వీ టేక్ సంథింగ్ ఇన్సైడ్ అండ్ వీ రిలీజ్ సంథింగ్ అవుట్ సైడ్ కదా. మనము ఒకటి తీసుకుంటాము, ఒకటి బయటికి వదులుతాం, అవునా? అది మనం తీసుకునే ఆక్సిజన్ కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే. వాట్ గోస్ ఇన్ కెనాట్ స్టే దేర్, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ ఫామ్. బట్ ఇది బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది అన్నదే క్వశ్చన్. ఎలాంటి దాన్ని మనము రిలీజ్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, దాన్ని సరిగా మేనేజ్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు మనం పెట్టి ఒక చిన్న ఆర్టికల్ పెట్టాము గ్రూప్లో, ఎన్వైరన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ. అందులో ఏంటంటే ముఖ్యంగా మనం రాసింది, యువర్ వేస్ట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వేదైతే వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నావో, నో వన్ ఎల్స్ కెన్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వేస్ట్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వేస్ట్ అని చెప్పేసి మనం అన్నాం. కానీ మనము చూస్తే మనము దారిలో వెళ్తుంటాం, ఇవన్నీ చాలా కామన్ ఇష్యూసే. దారిలో వెళ్తుంటాము, ఇలా ఏదో ఒకటి పడేస్తాం. దాన్ని ఎవరు తీస్తారు, ఎవరు దాన్ని మరి వేయాల్సిన ప్లేస్లో వేస్తారు అని అంటే, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. దో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్, వీఆర్ నాట్ బాదర్డ్. ఎవరో ఒకరు క్లీన్ చేస్తారు అని అనుకుంటాం మనము. అంటే మనం చేసే పనులు కొన్నిసార్లు శాశ్వతమైన మార్క్స్ కదా, అలా వదిలేస్తాయి. ఫుట్ ప్రింట్స్, మన ఫుట్ ప్రింట్స్ ఎంతవరకు వెళ్ళాయంటే ఆకాశం వరకు వెళ్ళిపోయినాయి. గ్రీన్ గ్యాసెస్ కదా, అంటే ఈవెన్ ఆ ఓజోన్ లేయర్ని కూడా మనము పాడు చేయగలిగినంత ఎదిగిపోయాం. ఎదుగుదల అయితే ఉంది, బట్ ద డెవలప్మెంట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ గాడ్ ఇంటెండెడ్ వే ఆర్ మ్యాన్ ఇంటెండెడ్ వే అని అంటే, మ్యాన్ ఇంటెండెడ్ వేలోనే జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్. కానీ దేవుడు మనిషిని క్రౌన్ ఆఫ్ ది క్రియేషన్గా, రూలర్గా, గాడ్స్ రిప్రజెంటేటివ్గా చేస్తే మనం ఏం చేస్తున్నాము, మనకు ఒక ప్రైడ్ అనమాట మన యొక్క హార్ట్స్లో. నేనే కదా దీనికి అంతటికీ అధిపతిని. నేను క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను. నేనే కదా దీని అంతటికీ అధిపతిని. దేవుడు నన్ను తన రూపంలో చేసుకున్నాడు. దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఎంతటి అధికారం అంటే, నాకంటే క్రూరమైనటువంటి జంతువులు కూడా ఏలేటువంటి అధికారం ఇక్కడ ఉంటుంది అనమాట, మన బలం అంతా కదా. కానీ ఈ బలాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి హార్ట్, ఆ హార్ట్లో దేవుడు ఉంటే ఒకవేళ నిజంగానే నా రూలింగ్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ఎందుకని ఆ రూలింగ్ మనకు చాలా మీనింగ్లెస్గా కనిపిస్తుంది అని అంటే, వీ కుడెంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఫ్రీ విల్ అండ్ ద ఫ్రీడమ్. ఈ రెండూ మనకు అర్థం కాలేదు. దేవుడు తన పోలికలో చేసుకున్నాడు అని అంటే, ఆ 6th డేన క్రౌన్ ఆఫ్ ది క్రియేషన్గా, మాస్టర్ పీస్గా దేవుడు మనుషులు చేస్తుంటే, ఆ రోజు నువ్వొక్కడవే కాదు చేయబడింది, నేనొక్కదాన్నే కాదు చేయబడింది, మనతో పాటుగా జంతువులు కూడా దేవుడు చేశాడు. అంటే దే ఆర్ ఈక్వల్లీ షేరింగ్ ద స్పేస్, లైఫ్, ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ అస్.
మనం ఏం చేస్తున్నాము, ఆ జంతువుల్ని కూడా ఇది చేసేస్తున్నాము. వాటికి హ్యాబిటాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనము ఇన్వేట్ చేసేస్తున్నాం. అక్కడ చెట్లు కొట్టేస్తుంటే అవేం చేస్తున్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి చెట్లను మనం కొట్టేసామనుకో అవేం చేస్తాయి, మన యొక్క హ్యాబిటాట్లోకి వచ్చేస్తాయి. మీరు చూసారో లేదో, రీసెంట్గా చాలా మటుకు చూస్తే ఎలిఫెంట్స్ తీసుకొనివ్వండి, ఏదైనా సరే మనకు ఆ యొక్క కార్నివోరస్ యానిమల్స్ కాస్త ఫారెస్ట్లో ఉండకుండా మనకు రోడ్స్ మీదకి మన ఇండ్ల దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే మనకి ఇచ్చినటువంటి ల్యాండ్ని పొల్యూట్ చేస్తున్నాము. ఒక్కసారి తిరిగి మన యొక్క చుట్టూ చూసుకుంటే మనం చేసేటువంటి పనులు మనకు బాగా అర్థమవుతాయి. మన ఇల్లు చూసుకుంటే ద మూమెంట్ వి ఎంటర్ ఇన్ టు అవర్ హౌసెస్ ఎలా ఉంటాయి మనకు ప్రతిదీ అంటే ఇంట్లో వెళ్ళంగానే అర్థమైపోతుంది వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క వేస్ట్ని. ఆ ఇంటి నుంచి బయటకు వస్తే అర్థమైపోతుంది మన యొక్క చుట్టుపక్కల మన యొక్క అపార్ట్మెంట్స్ మనం ఎట్లాగా మేనేజ్ చేస్తున్నామని చెప్పి. రోడ్డు మీదకి వెళ్ళామనుకోండి, నేను పెట్టిన వీడియోలో కూడా మీకు ఏం కనిపిస్తుందనంటే, మీకు ఖతార్లో లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్ జరిగింది కదా, దాంట్లో అందరూ చెత్త పడేశారు. నాలాగా మీకులాగా అందరూ ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళు కూడా చెత్త పడేశారు. కానీ no one held someone responsible, but still the Japanese who were there, వాళ్ళు మట్టుకు దాన్ని మొత్తాన్ని ఆ చెత్తనంతా తీసి వాళ్ళు క్లీన్ చేశారు. ఎవరు చెప్పారు వాళ్ళకి చేయమని? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల మనం చూస్తున్నప్పుడు పాడైపోతున్నటువంటి సరౌండింగ్స్ని చూస్తే ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి మనకు రాదు అది. దీనికంతటికి కారణం ఏంటి, ఎందుకు మనం ఇలా ఉన్నాము అని అంటే, నేను జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ నడక చాలా చాలా నడవాలి, మనం నించోవాలి, నడవాలి, ఇదే ఉంటుంది అనమాట. కూర్చోడానికి కూడా చాలా ప్లేసెస్ తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు నాకు నిలబడని చేత కాక నేను స్టేషన్లో స్టెప్స్ దగ్గర కూర్చునేశాను. వికీ వచ్చి ఒకటే మాట అన్నాడు, నువ్వు ఇలా చేస్తే జనరలైజ్ చేసి ఇండియన్స్ అంతా ఇలాగే చేస్తారు, వాళ్ళకి ఎక్కడ కూర్చోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, వాళ్ళ కంట్రీని మొత్తాన్ని వాళ్ళు బ్లేమ్ చేస్తారు అని చెప్పాడు. మరి మేము ఇంకొక మంచి స్ట్రీట్కి వెళ్తే అక్కడ రోడ్డు మీదనే వైట్స్ దే ఆర్ సిట్టింగ్ అండ్ ఎంజాయింగ్ ది సీన్స్. మరి వాళ్ళనేమి అనరానంటే, దేర్ కంట్రీ ఈజ్ నాట్ నోన్ ఫర్ ద వేస్ట్. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో అది వాళ్ళు దే ఆర్ నాట్ నోన్ ఫర్ దాట్. కానీ ఇండియన్స్ ఫారినర్స్ ఎప్పుడైతే మన కంట్రీకి వస్తారో వాళ్ళు ది పిటియస్, వీళ్ళకి ఎట్లాగా మేనేజ్ చేయాలో తెలీదా అని అంటారు. హృదయం గురించి ఆలోచన ఉందో లేదో కానీ మనం ఎలాగ మేనేజ్ చేస్తున్నాం మన యొక్క వేస్ట్. మన యొక్క క్యాపిటల్ ఢిల్లీలో ద ల్యాండ్ ఫిల్ ఎంత ఎత్తుగా ఉందనంటే, ఆ వీడియోలో మీకు ఇచ్చారనమాట, దాని యొక్క హైట్ కూడా ఇచ్చారు. ఆ ల్యాండ్ ఫిల్ ఏం చేస్తుంది అని అంటే, అది మన వేస్టే, మనం ప్రొడ్యూస్ చేసినటువంటి వేస్ట్ అనమాట. అది టాక్సిక్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. అది ఒక్కొక్కసారి బర్స్ట్ అవుతుంది, దాని నుంచి పొగలు వస్తాయి, మంటలు వస్తాయి. దాని నుంచి వచ్చినటువంటి ఆ యొక్క గ్యాసెస్ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హెల్త్ పాడవుతుంది. కానీ మనం ఎలా చేస్తున్నాము, ఏమైనా దీన్ని చేయగలమా? ఆ ఒక్కసారి ఆ ల్యాండ్ ఫిల్ని చూసినప్పుడు ఇట్ వాజ్ రియల్లీ లుకింగ్ లైక్ హోప్లెస్ సిచ్యువేషన్. ఇండియా ఎక్కడ పోతుంది, మనం ఏం చేస్తున్నాం అని అనిపిస్తుంది. మన చుట్టూ చూస్తే చాలా చాలా సమస్యలు, మనకు చాలా సమస్యలు ఉంటాయి మన జీవితంలో. ఇది ఎలా చేయాలని, దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని. మన కుటుంబంలో చూసుకుంటే చాలా సమస్యలు, మన సరౌండింగ్స్లో చూసుకుంటే చాలా సమస్యలు, మన దేశాన్ని చూస్తే చాలా చాలా సమస్యలు. వీటన్నిటికీ కారణం ఏంటి, ఎందుకు ఇలా ఉంది అని అంటే, నా వేస్ట్ నా యొక్క రెస్పాన్సిబిలిటీ అని అనుకున్నప్పుడు, మేము అలా నడుస్తున్నప్పుడు ఈవెన్ ఆ వీడియోలో కూడా చూపించింది ఏంటంటే, ఇంటి నుంచి బయటికి రాగానే నా ఇల్లు నా సరౌండింగ్స్ క్లీన్గా ఉన్నాయా లేదని చెప్పేసి ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు జస్ట్ బ్రూమ్ దెమ్, ఆ సరౌండింగ్స్ దాన్ని బ్రూమ్ చేసుకుంటారు, వాళ్ళు క్లీన్గా పెట్టుకుంటారు. వాళ్ళ హార్ట్ ఎలా ఉందనంటే, దే డోంట్ నో క్రైస్ట్, బట్ స్టిల్ దే మేనేజ్ దేర్ వేస్ట్, వాట్ ఎవర్ దే ఎక్స్క్రీట్, వాట్ ఎవర్ దే ప్రొడ్యూస్, అవన్నీ కూడా సరిగ్గా మేనేజ్ చేసుకుంటారు. కానీ మనము క్రీస్తుని తెలిసిన వాళ్ళం కూడా చాలా ఈజీగా ఉమ్మేయడం, చాలా ఈజీగా వేస్ట్ని పడేయడం. ఒకవేళ డస్ట్బిన్ కనిపించలేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు సిన్సియర్గా మొత్తం తీసుకుని వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటారు. మళ్ళీ
వాళ్ళకి డస్ట్బిన్ కల్పించేంత వరకు దాన్ని ఎక్కడ పడేయరు. ఇఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ విత్ ఈవెన్ అ పీస్ ఆఫ్ పేపర్, ఒక చిన్న దాంట్లో మనము నమ్మకంగా ఉండగలిగితే దేవుడు చాలా పెద్ద వాటిని మనకు అనుగ్రహిస్తాడు. కానీ మన చూపు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎప్పుడు మన చూపు ఎప్పుడు పెద్దవాటి మీద ఉంటుంది. దేవుడు నన్ను ఎప్పుడు రెస్పాన్సిబుల్గా అలాంటి స్థితిలో పెడతాడా అని. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్, డోంట్ వి? మనం తీసుకోవాలి కదా ఆ ఫస్ట్ స్టెప్. అది అది ఈరోజు ఒక పీస్ ఆఫ్ పేపర్ కావచ్చు, నీ నోట్లో ఉన్నటువంటి ఉమ్మి కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని కరెక్ట్గా నువ్వు మేనేజ్ చేస్తున్నావా? దీనికి అంతటికీ సొల్యూషన్ ఇస్తూ క్రీస్తు చెప్పింది ఏంటంటే, దీనికి మీకు కాంట్రడిక్టరీగా ఉంటుందేమో స్టేట్మెంట్ అని అనిపిస్తుంది, కానీ హీ హ్యాస్ ఫిక్స్డ్ దిస్ ప్రాబ్లమ్ వెరీ లాంగ్ బ్యాక్. ఆయన ఏమంటాడంటే, నీలో నుంచి వచ్చేది ఎప్పుడు ప్రాబ్లం కాదు, నీ లోపలికి వెళ్ళేది ఎప్పటికీ ప్రాబ్లం కాదు, నీలో నుంచి వచ్చేదే ప్రాబ్లం. నాలో నుంచి వచ్చేదా? నాలో నుంచి ఏమొస్తుంది? నాలో నుంచి కోపం వస్తుంది, నాలో నుంచి చెడ్డ మాటలు వస్తాయి. ఇవన్నీ ఓకే, ఇవన్నీ స్పిరిచువల్గా మనకు అర్థమవుతుంటుంది. హౌ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి నేను ఒక క్వశ్చన్ ఇస్తాను అనుకోండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అని అంటారు. హౌ ఆర్ యూ డూయింగ్ స్పిరిచువల్లీ అని అడిగాను అనుకోండి, నేను ఏం చెప్తారు మీరు? మీకు వెంటనే ఏం గుర్తొస్తుందనంటే, ఓకే ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నానా, ఈరోజు నేను బైబిల్ చదివానా, ఈరోజు నేను అంత క్వైట్ టైం అంతా బాగానే చేసుకున్నానా, నేను చదివింది నేను చక్కగానే ఇంటర్ప్రిట్ చేసుకున్నానా, నేను చక్కగా అప్లై చేసుకున్నానా, ఇవన్నీ ఆలోచిస్తాం. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. హౌ ఆర్ యూ డూయింగ్ స్పిరిచువల్లీ అని అంటే, హౌ ఆమ్ ఐ డూయింగ్ యాజ్ అ హోల్ పర్సన్? బికాస్ I am not only a physical being, I am a spiritually physical being. నాలో స్పిరిట్ ఉంది, నేను స్పిరిచువల్లీ ఫిజికల్ బీయింగ్ని. సో ఈ ఇస్తున్నటువంటి టీచింగ్స్ అన్నీ కూడా నా యొక్క ప్రతి ఒక్క ఏరియా ఆఫ్ లైఫ్కి అప్లికబుల్ అవుతుంది. సో నేను ఏదైతే తీసుకుంటున్నానో అందులో నుంచి బయటకు వచ్చేది ప్రతిదీ కూడా ఈ యొక్క సరౌండింగ్స్ని, నా పక్కనున్న మనిషిని అన్నిటిని కూడా అది స్పాయిల్ చేయగలుగుతుంది. సో బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్, what you are releasing out. Are you really managing your waste mindfully, wisely? This is the question. ఇలా కానీ మనము చేయగలిగితే మన యొక్క కంట్రీ యొక్క నేమ్ విచ్ ఇస్ నోన్ ఫర్ వెరీ వెరీ బ్యాడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కదా, దాన్ని కాస్త మనము తిప్పివేయచ్చు. అందుకని ఈ యొక్క బర్డన్లో నుంచి మేము కొన్ని పాయింట్స్ కూడా రాసి పెట్టాం. అది అందరికీ సర్క్యులేట్ చేయాలని చెప్పేసి ఈరోజైతే నేను డిసైడ్ అయిపోయాను. నేను మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పేపర్ని నేను వాళ్ళకి ఇస్తాను. ఇందులో కొన్ని రాయబడి ఉంది అని ఏంటంటే, నువ్వు ఎలాగా నీ యొక్క వెహికల్స్ని మేనేజ్ చేస్తున్నావు, ఎలాగ నీ వేస్ట్ మేనేజ్ చేస్తున్నావు, దాంట్లో అంతా కూడా చాలా ఆలోచించి కొన్ని పాయింట్స్ రాసాం. కొంతమందిని ఇంకా మీకు ఏదైనా సజెషన్స్ వస్తే చెప్పండి అని అంటే, ముగ్గురు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, దాన్ని కూడా మేము యాడ్ చేసాము. బట్ దాన్ని తీసుకున్న తర్వాత ఒకరోజు 2 రోజులు మనం దాన్ని మేనేజ్ చేస్తాం, కానీ ఆ తర్వాత మళ్ళీ మనం మర్చిపోతాం. అలా కాకుండా దాన్ని కంటిన్యూస్గా మనం మేనేజ్ చేద్దాం. ఒక్క చిన్న మాట చెప్పి మీకు నేను ముగించాలనుకుంటున్నాను. దీనికి అంతటికీ కారణము నీవు ఏం తీసుకుంటున్నావో కాదు, కానీ ఏదైతే రిలీజ్ చేస్తున్నావో అది ప్రాబ్లం అని చెప్పేసి క్రైస్ట్ దాన్ని చక్కగా ఐడెంటిఫై చేశాడు కదా. మనము ఏది రిలీజ్ చేస్తున్నాము అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. మనము చాలా అంటే పక్కనటువంటి సరౌండింగ్స్ కానీ మన మనుషుల గురించి కానీ ఎందుకంత మైండ్ఫుల్గా ఉండలేకపోతున్నాము అని అంటే, ఒకటి మన యొక్క హార్ట్స్లో ఉన్నటువంటి ప్రైడ్. ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ ఆ యొక్క ప్రైడ్ని కానీ కొంచెంసేపు మనం పక్కన పెట్టగలిగితే, we will become compassionate towards our environment, towards our fellow beings. అలా చేయగలుగుతాం మనం. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి ఏమనిపించిందంటే, ఇదంతా నేను చేశాను కదా, చాలా క్లీన్గా ఉంది సిటీ అంతా, మన సిటీ లాగా ఏమీ మరి మురికిగా లేదు. ఆ యొక్క క్లీన్ సిటీని చూసి, ఆ యొక్క ప్యాలెస్ని చూసి, వాటన్నిటిని చూసి ఆయన అనుకుంటాడు, ఇదంతా నేను చేశాను కదా, క్లీన్గా ఉన్నా కూడా ఇంకా ఈ ప్రాబ్లం ఉంటుంది చెప్తున్నాను, ఇదంతా కూడా నేనే చేశాను అని చెప్పేసి ఒక్కసారి అనుకుంటాడు ఆ రాజు. ఈ ప్యాలెస్, ఈ యొక్క గ్లోరీ, ఈ యొక్క మైటీ పవర్, ఇవన్నీ కూడా నా వల్లనే సాధ్యమే అని చెప్పేసి, ఇంకా ఆయన ఆ మాటలు అనుకుంటూ ఉండగానే ఒక వాయిస్ వినిపిస్తుంది ఆయనకి, ఇదంతా నువ్వు చేశాను అనుకుంటున్నావు కదా,
ఇదంతా నా వల్లనే జరిగింది అని అనుకుంటున్నావు కదా నువ్వు. నీ యొక్క హార్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రైడ్ని చూసి ఈరోజు నీ యొక్క అధికారాన్ని, నీ యొక్క నీ యొక్క క్రౌన్ని, నీ యొక్క పవర్ని, నీ యొక్క థ్రోన్ని, దీనంతటిని కూడా నేను తీసేస్తాను అని అంటాడు. ఎవరో గుర్తొచ్చాడా ఆ యొక్క కింగ్? మీకు గుర్తొచ్చాడా? డానియల్ 4th చాప్టర్లో మీరు నెబుకద్నెజర్ గురించి చూస్తారు. ఆ యొక్క బాబిలోన్ ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ గ్లోరీ. మన ఇండియా లాగా వేస్ట్ కాదు, అది ల్యాండ్ ఫిల్స్తో నిండిలేదు. ఒక్కసారి మీరు ఏ కంట్రీ మెట్రోపాలిటన్ సిటీ ఏది తీసుకున్నా కూడా మీరు చూస్తే అంతా కూడా పాడైపోయినటువంటి డ్రైనేజ్ సిస్టమ్. ఇలాంటి కంట్రీ కాదు అది, చాలా మంచి కంట్రీ. కానీ అందులో నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ యొక్క మాటలను చూసి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు తీసేస్తున్నాను నేను దగ్గర నుంచి, ఇప్పుడు తీసేస్తున్నాను నీకు పవర్ని, నీకు గ్లోరీని అని అనుకుంటూ, ఇంకా ఆయన అలా అనుకుంటూ ఉండంగానే ఆ యొక్క 4th చాప్టర్ 30th verseలో ఆయన అనుకుంటాడు, ఈ యొక్క గ్లోరీ ఇదంతా నాది కదా అని. అంటే అలా ఆయన అనుకుంటూ ఉండగానే ఇంకా మాటలు ఆయన నుంచి చెప్తాడు, ఇట్లాగా ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను అని చెప్పేసి. ఆ తర్వాత 34th చాప్టర్లో అంటే దానికి ముందు రాస్తాడు ఏమవుతుందనంటే, ఆయన్ని కాస్త తీసుకెళ్ళి ప్రజల మధ్యలో నుంచి వేరు చేసేస్తారంట. హీ విల్ బి థ్రోన్ అవే ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్. ఏమవుతుంది? మనుషుల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయి ఆయనని ఎక్కడో పడేస్తారు. ఆయన యొక్క వెంట్రుకలు మారిపోతాయి, ఆయన యొక్క నెయిల్స్ ఇవన్నీ కూడా ఈగిల్స్ లాగా మారిపోయి ఇవన్నీ ఇలాగా మారిపోతాడు. అప్పుడు 34th verseలో ఇలా ఉంటుంది, 4th chapter 34th verseలో, when I looked on to God, when I raised my eyes to the sky, అప్పుడు చూడంగానే my sanity came back to me. ఒక్కసారిగా పైనకి చూసినప్పుడు అది ఆయనకు మళ్ళా బుద్ధి వచ్చిందంట. అప్పుడు అంటే ఆయన ఒక యానిమల్ లాగా అయిపోయి, ఆక్స్ లాగా అంటే ఒక ఎద్దులాగా ఆయన గడ్డి మేయడం స్టార్ట్ చేస్తాడు. అంతా అయిపోయినప్పుడు ఆయనకి బుద్ధి వస్తుంది. పైనకి చూసినప్పుడు ఒక్కసారి బుద్ధి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆ యొక్క శానిటీ ఇట్ కమ్స్ బ్యాక్ టు హిమ్. మళ్ళీ ఆయన ఆ యొక్క థ్రోన్ మీదకి హెచ్చింపడతాడు. కానీ ఈ కింగ్ ఎలాంటి వాడు తెలుసా? అంతకుముందు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో పడిపోయినా కూడా ఆయన ఆ యొక్క దేవుడు వాళ్ళని రక్షించినటువంటి అద్భుతాన్ని చూసినటువంటి నెబుకద్నెజర్. దానికి ముందు ఆ యొక్క కళను కూడా మర్చిపోతే ఆ యొక్క కళ భావాన్ని చెప్పినటువంటి డానియేల్తో పనిచేసినటువంటి అనుభవం, ఈ యొక్క అనుభవాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆయన ఏమంటాడంటే, నా కోసము ఒక స్టాచ్యూ, నా యొక్క స్టాచ్యూ పెడతాను, మీరందరూ కూడా నాకు మొక్కాలి అని అంటాడు. ఇంతవరకు ఒకటి ఆలోచించాను, కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, దేవుడే నన్ను పంపించాడు అని. ఈ మాటలు ఎక్కడన్నా గుర్తొస్తున్నాయి మీకు? ఎస్, గుర్తొస్తున్నాయా? ఇలాంటి వాడు ఏం చేయగలడు ఈ కంట్రీ కోసం? ఇప్పుడు నేనే దేవుడు అని అంటున్నాడు. అలాంటి వాడిని కాస్త కింద పడేసేటువంటి, లాస్ట్ వీక్ మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఎలక్షన్స్ని కానీ, వీ కేమ్ అక్రాస్ సో మెనీ థింగ్స్ కదా, వాటన్నిటిలో నుంచి నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి మాటలు ఐ వాంటెడ్ టు జస్ట్ షేర్ విత్ యూ ఆల్. ఇలాగా ఆలోచిస్తున్నటువంటి ఒక అధికారిని చూసి దేవుడు ఈరోజు అనగలడు, నీ చేతిలో నుంచి అధికారాన్ని నేను తీసేస్తున్నాను అని కానీ మోదీకి ఒకవేళ చెప్పగలిగితే, నువ్వెవరు నా చేతిలో నుంచి అధికారాన్ని తీసేయగలవాడు అని చెప్పి అంటాడు కదా. అలాగనే నెబుకద్నెజరు ఇంకా అనడానికి కూడా ఛాన్స్ లేకుండా ఆయన తీసి పారేశాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎవరు ఏ పొజిషన్లోకి వచ్చినా కూడా వి జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దిస్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన ఈరోజు ఎందుకు ఇలా జరిగింది, ఇతను కాకుండా ఇతను ఎందుకు వచ్చేసాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఇంకొకరు ఏమంటారంటే, ఎవరు వచ్చినా కూడా మన పరిస్థితులు ఏమి మారవు కదా. బట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వేస్ట్. యూ జస్ట్ ఓటెడ్ కదా, నువ్వు కూడా ఏదో ఇచ్చావు సమాజానికి, నీ ఓటుని ఇచ్చావు. అది ఏం చేసింది? అది చూసినప్పుడు, ఒక ల్యాండ్ ఫిల్ చూసినప్పుడు నీకు అర్థం అవ్వాలి, దీనంతటికి వెనక నా ఓటు కూడా ఒక రెస్పాన్సిబుల్, నా ఓటు కూడా దీనికి కారణం అయ్యింది అని చెప్పి అనిపించిందా మనకి ఎప్పుడైనా? హౌ టు ఎలెక్ట్ లీడర్స్ అని చెప్పేసి మనకు ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమకాండంలో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బట్ ఎంతమంది క్రిస్టియన్స్ మనం దాన్ని అంతటిని అర్థం చేసుకున్నాం? అంతే మైండ్ఫుల్గా డిడ్ వి రియలీ ఎలెక్ట్ అవర్ లీడర్స్ విత్ దట్ కాన్షియస్నెస్? లేదు, మనం అలా చేయలేదు. అందుకని ఈరోజు మన సరౌండింగ్స్ చూస్తే చీ అనేలాగానే ఉన్నాయి మనకు. మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. డబ్బులు తీసుకొని ఓటేసేస్తాం మనం. ఈరోజు వాళ్ళు ఏమి చేసినా మనం నోరు మూసుకొని ఉండాలి. మరి ఇలాంటి పరిస్థితి నుంచి ఒక్కసారి పైకి చూస్తే గాడ్ విల్ రెస్టోర్ యువర్ శానిటీ. కెన్ వి డూ దట్? కెన్ వి డూ దట్? వన్ థింగ్ టుడే,
యొక్క శానిటీ మనకు బ్యాక్ రావాలి. మనము వీ హ్యావ్ గాన్ క్రేజీ, we have really gone crazy. We are running after money, we are running after fame, we are running after beauty. ఇవే కావాలి మనకు. మన ప్రదేశాలు, మన యొక్క జీవితాలు ఎలా పోతే మనకేంటి? వీటన్నిటిని మరిచి ఒక్కసారి మనం పైకి చూద్దామా? సో దట్ మన యొక్క శానిటీ మన దగ్గరికి మళ్ళీ రావాలి. మనము మీనింగ్ఫుల్గా లైఫ్స్ లీడ్ చేయాలి. Can we all stand in the presence of God and look unto God so that our sanity may come back to us, so that God restore our sanity? ఏం చేస్తున్నాం మనం? ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నాం, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నాం. ఒక పేపర్ని కూడా మనం సరిగా మేనేజ్ చేయలేని మనకు దేవుడు నమ్మి తన రాజ్యాన్నే కట్టేటువంటి బాధ్యతనిచ్చాడు. ఇది ఏమైనా ఈరోజు మనకు మీనింగ్ఫుల్గా అనిపిస్తుందా? Just from today onwards, before you throw something onto the road, before you just throw something, ఒక మాట బయటికి వదిలే ముందు, ఒక యాక్షన్ చేసేటువంటి ముందు, ఒక మాట చెప్పే ముందు మనం పరీక్షించుకుందామా? ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? రోడ్డు మీదకి వచ్చామంటే we have to honk. మన ప్రైడ్ మనల్ని ఎన్ని మాటలనేలాగా చేస్తుంది. మన ఫుట్ ప్రింట్స్ ఆకాశం మీదకి మట్టుకే వెళ్ళలేదు, చాలా మంది హృదయాల మీదకి కూడా వెళ్ళిపోయింది. అది ఇంకెప్పటికీ మర్చిపోని విధంగా వాళ్ళని గాయపరిచింది కదా. ఒకసారి ఆలోచిద్దామా? How am I managing my body? God has put some processes in our bodies. What we take, it has to come out somehow. మనం ఇతరులకి అసమాధానాన్ని ఇస్తే వాళ్ళ నుంచి కోపం బయటకు వస్తుందేమో. Be careful what you are sowing. It's not only on your fields, but on others' hearts. ఈరోజు ఏం విత్తుతున్నాం మనం? మనం అదే కోస్తామని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనలోనికి ఏది వెళుతుందో కాదు, కానీ మనలో నుంచి ఏది బయటకు వస్తుందో అది కదా. That's what it matters to God. But is it really mattering to you today? ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం మనము. నేను ఏది పడేసే ముందు నేను ఆలోచిస్తాను. నేను ఒక మాట మాట్లాడే ముందు నేను ఆలోచిస్తాను. I just want to look unto you, God, so that you can restore my sanity. నా జీవితంలో ఇక సమస్యల్ని ఎట్లా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ మనుషుల్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేబీ నేను ఏదో విత్తానేమో ఇంతకుముందు, ఈరోజు ఆ పంట కోస్తున్నానేమో. నా దేశంలో కూడా చాలా విత్తేసాం వేస్ట్. అవి పెద్ద పెద్ద ల్యాండ్ ఫిల్స్ లాగా ఉన్నాయి. నేను నా యొక్క ఫ్యామిలీలో, నా పర్సనల్ లైఫ్లో చాలా విత్తేసాను. ఈరోజు అది నేను మేనేజ్ చేయలేనంత ల్యాండ్ ఫిల్ లాగా నా ముందు ఒక పర్వతం లాగా నుంచుని ఉంది. అది టాక్సిక్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ నాకు అన్కంట్రోలబుల్గా, అన్మేనేజబుల్గా నా ముందు నించుంది. How am I going to manage this waste in my life? నేను ఏదో విత్తాను ప్రభా. ఈరోజు అందుకే నా జీవితం ఒక అన్కంట్రోలబుల్గా నాకు అనిపిస్తుంది ప్రభా. I am not able to manage this. But Christ is the solution for all our problems. Can we look unto Him so that He can restore? He will restore everything. The peace you lost, the sanity we lost, everything.
చేద్దామా? నా లైఫ్లో ఉన్నటువంటి యొక్క స్ట్రగుల్స్, ఈ యొక్క డిజార్డర్నెస్, ఇవన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందామా? వీటన్నిటికీ మించి ఉన్నటువంటి దేవుని చూద్దామా? గాడ్ విల్ షోలీ రిస్టోర్. ఈ చిన్న పాట పాడుతుండగా మనం గుర్తు చేసుకుందాం, కన్ఫ్యూస్ చేసుకుందాం, మనము వీటిని విడిచిపెడదామా? ఈ పాట పాడదామా? ఆరాధింతును, 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో వ్రాయగలమా? కలములతో వ్రాయగలమా? కవితలతో వర్ణించగలమా? కలలతో వివరించగలమా? నీ మహోన్నతమైన ప్రేమ కలములతో వ్రాయగలమా? కవితలతో వర్ణించగలమా? కలలతో వివరించగలమా? నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును, 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 ఆరాధింతును. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా, నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. నిజంగా మన ప్రాణం దేవుని కొరకు తప్పిస్తుందా? ఆకాశములు వాటి బాధ్యత వాటిని నిర్వహిస్తున్నాయి, దేవుని నామాన్ని మహింపరుస్తున్నాయి. అలాగే అంతరిక్షం కూడా ఆయన చేతి పని వర్ణిస్తుంది. మరి ఏ స్థితిలో ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాం ఈరోజు? మనము నిజంగా మన హృదయం దేవుని కోసం, దేవుని పని కోసం తప్పిస్తుందా? ఒకసారి ఆలోచించేద్దామా? ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా, నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా, నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును.
తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా రాజువి నీవే ప్రభా. మీరు నిజంగా మా జీవితాల్లో రాజుగా ఉంటే, మీరు మా జీవితాల్లో ఏలుతూ ఉంటే, everything becomes so meaningful to us. But the problem is we are not able to come under your ruling. నీకు రూలింగ్ కిందికి మేము రాలేకపోతున్నాం ప్రభా. అందుకనే మా లైఫ్లో మా యొక్క రిలేషన్షిప్స్ని, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ని, మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, నాయన ఏది కూడా మీరు మాకు ఇచ్చినటువంటి రిసోర్సెస్ని ఏది కూడా మేము సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాం. అందుకనే every day we are producing much waste, which is really unrecyclable. But we have got only one solution, Lord. We are just looking unto you, Master, so that everything can be restored, our peace, our broken relationships, our sanity. Yes, we have gone mad, we have gone crazy with our relationships and with our everything, with our resources. అందుకని ఏది కూడా సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాం ప్రభా. మా యొక్క జీవితాల్లో, మా యొక్క హృదయాల్లో చాలా ల్యాండ్ ఫీల్డ్స్ని మోసుకొని తిరుగుతున్నాం ప్రభా, విచ్ హాస్ బికమ్ వెరీ టాక్సిక్. ఇక చాలు ప్రభా, దీన్ని ఇక మోయలేం మేము. మీ వైపు చూస్తున్నాం తండ్రి, మీ వైపు చూస్తున్నాం ప్రభా. దీన్ని ఏమి చేయాలో మీరు మాకు చెప్పారు. మీ రూలింగ్ కిందికి మేము వచ్చినప్పుడు అన్నిటిని మేము మీ యొక్క దృక్పథంతో మేము చూడగలుగుతాం ప్రభా. హెల్ప్ us లార్డ్. ఇంకా మాతో మాట్లాడండి మీరు. ఈ యొక్క వేస్ట్ని ఎలాగ మేనేజ్ చేసుకోవాలి, మా జీవితంలో మేము ప్రొడ్యూస్ చేసినటువంటి దీనిని నాయన ఎలాగ సరిదిద్దుకోవాలో మీరు ఇంకా మాతో మాట్లాడండి. సో దట్ అవర్ లైఫ్స్ బికమ్ సో బ్యూటిఫుల్, దట్ కెన్ బ్రింగ్ గ్లోరీ టు యువర్ నేమ్. ఆ విధంగా జీవించడానికి మాకు కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సో ఎవరైతే ఈరోజు డివోషన్ కొంచెం మిస్ అయ్యారో, సిస్టర్ యొక్క టాక్ మీ సో ప్రొజెక్ట్ చేస్తాను. సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆ టాక్ అయిపోయింది, అది యూట్యూబ్లో పెడతారు కాబట్టి అది వినండి. ఎందుకంటే థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ థాట్. అడ్విన్ నువ్వు అన్నట్టు షీఈ్ నాట్, నువ్వు అంటావు కదా, షీఈ్ అ ఫీమేల్ వర్షన్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని. సో షీఈ్ అ ఫీమేల్, ఏంటంటే ఫీమేల్ వర్షన్ ఆఫ్, నాకు అనిపిస్తుంది ఫ్రాన్సిస్ షాఫర్, లైక్ విశాల్ మంగళవాడి ఆ కావుకు ఇస్తూ ఉన్నారు. సో దేవుడు చాలా బ్యూటిఫుల్ థాట్స్ని, సో ఎన్వైరన్మెంట్ మీద మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం అండ్ విల్ గో టు ద సెషన్. How should we practice our Christian faith in the midst of all this environmental strife? When we ask our Christian students what they think about the environment and taking care of God's creation, one response is consistent. The environment is important, but it shouldn't distract us from So, what really matters. రెగ్యులర్గా మనకు ఏ And what మిస్టేక్ really matters, సో they టెక్నికల్ claim, is sharing the It's coming. gospel. If taking care of the environment is a distraction from the gospel, as that
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల దేవ, మాతో ఇప్పటి వరకు నీ కుమార్తెని ఎత్తిపెట్టుకొని మాతో ఇచ్చిన నీ వాక్యం యొక్క సత్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభు కదా, నీ వాక్యం దగ్గరికి వచ్చాం. మాతో సూటిగా మా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక హ్యూమన్గా మమ్మల్ని క్రియేట్ చేసి ఈ ప్రపంచాన్ని మాకు అప్పచెప్పి మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిర్మించాలి, విస్తరించాలి, దాన్ని ఏలాలి అని ప్రభు కదవా ఆ కేర్ టేకర్గా మమ్మల్ని పెట్టినందుకు నీకు కొందాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, ఒకవేళ మేము పాపం వల్ల రెస్పాన్సిబిలిటీ మిస్ అయినప్పుడు ఒక మెస్డ్ యూనివర్స్లో మేము జీవిస్తున్నాం అన్న సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ కదవ నీ వాక్యం సత్యంలో నుంచి ఇది కదవా నువ్వు ఎలాంటి ప్రపంచాన్ని మాకు ఇచ్చావు, మేము ఎట్లా చేసాము నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో లాస్ట్ టైం నేను ఏటీఎం మెషిన్ లోపలికి వెళ్ళినప్పుడు నేను లోపల మెషిన్ చూసినప్పుడు లోపల ఒక ఏసీ ఉంది, 4 లైట్స్ ఉన్నాయి, 24/7 వర్క్ చేస్తూ. అక్కడ అడిగిన మాట ఏంటంటే, ఆ మిషన్ నాకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రింట్ రిసిప్ట్ ఇవ్వను, సేవ్ ఎన్వైరన్మెంట్ అని. ఏటీఎం మిషన్ నాకు చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రింట్ పేపర్ ఇవ్వను, ఎందుకంటే సేవ్ ఎన్వైరన్మెంట్ అనేది స్టేట్మెంట్. బట్ ఆ ఏటీఎం మిషన్కి ఒక ఏసీ, 4 లైట్స్, 24/7 వర్క్ చేస్తుంది. సో మీరు చెప్పండి, ఎన్వైరన్మెంట్ అని మాటలో సేవ్ ఎన్వైరన్మెంట్ అని మనం మాట్లాడుతూ ఎంతవరకు నిజంగా మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ఎన్వైరన్మెంట్కి. ఎంఎన్సీ కంపెనీస్ ఎన్వైరన్మెంట్ మీద చాలా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారి ఒక క్రిస్టియన్స్గా మనం ఆలోచిద్దాం, ఒక చర్చ్ బిలీవర్స్గా. నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను, అదేంటంటే దిస్ ఈస్ ఫ్రమ్ దిస్ బుక్ ద వరల్డ్ ఆఫ్ గురూస్. మేబీ మీరు యూ కెన్ పర్చేస్, కింద మీరు పర్చేస్ చేయొచ్చు. దిస్ ఈస్ బై విశాల్ మంగళవాడి. సో ఇండియాలో చెప్పగలిగిన ఇంటలెక్చువల్ స్పీకర్స్ అని చెప్తే నేను చెప్పగలను ఇద్దరు, ఒకటి విశాల్ మంగళవాడి, రెండోది సిబి శామ్యుల్. వీళ్ళిద్దరు ఇండియాలో మోస్ట్ ఇంటలెక్చువల్ క్రిస్టియన్ స్పీకర్స్ మనం చెప్పగలిగింది. ఇంతకుముందు రవి జక్రాస్ కూడా ఉండేవారు. సో ఆయన చనిపోయిన తర్వాత మనకి మిగిలిన ఇద్దరు ఇంటలెక్చువల్ స్పీకర్స్ వీళ్ళిద్దరు. సో విశాల్ మంగళవాడి ఆయన చేసిన రీసెర్చ్ ఏంటి అని అంటే, ఈ బుక్ యొక్క రీసెర్చ్ ఏంటంటే, ఇండియాలో ఉన్న గురూస్ దగ్గరికి, ఎవరైతే గురూస్ ఉన్నారో ఆ గురూస్ దగ్గరికి వెళ్ళి, నేను క్రిస్టియన్నే, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను, 1 year ఉంటాను అని చెప్పి ప్రతి ఆశ్రమంలో ఒక 1 year శిష్యరికం చేశాడు. ఈవెన్ పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమం కూడా చేసి వాళ్ళకి ఐడియాను తీసుకొని, వాళ్ళ ఐడియా ఎందుకు తప్పు అయింది, ఎందుకు ఇది రైట్ అన్న దాని మీద తను రాసిందే ఈ బుక్ ది గురూస్. సో గురూస్లో ఒక పర్టికులర్ చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ ఇట్ ఈస్ అబౌట్ స్వామి ముక్తానంద. స్వామి ముక్తానంద యొక్క చాప్టర్ని మీరు చూసినప్పుడు స్వామి ముక్తానంద నుంచి ఇట్లా జరుగుతూ ఉంది. కమెంట్స్ స్వామి ముక్తానందతో ఇంటర్వ్యూలో ఇట్లా జరిగింది. స్వామి ముక్తానంద చెప్పిన మాట ఏంటంటే, తను యాక్చువల్గా ఒక దేవుడిని కలుసుకోవడానికి తను చేస్తున్న ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో చాలా ఆశ్రమాలు, లేకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, ష్రైన్స్ అంటాం కదా, దాన్ని ఏమంటాం తెలుగులో, ష్రైన్స్ అంటాం కదా, ఏంటిది, పుణ్యక్షేత్రాలు. ఈ పుణ్యక్షేత్రాలని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చినప్పటికీ ముక్తానందకి ఒక ఎన్లైట్మెంట్ జరిగింది. ఆ ఎన్లైట్మెంట్ జరిగింది అక్కడి నుంచి నేను దేవుణ్ణి కలుసుకున్నాను, దేవునితో లీనమయ్యాను అన్నాను. ఆ ఎన్లైట్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. దీంట్లో ఆయన చెప్పిన ముక్తానంద చెప్తున్న మాట అదేంటి అంటే, తిని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పెంట మీద ఒక డస్ట్ ఉన్నది, విపరీతమైన పెంట ఉంది, పెంట కుప్ప ఉంది. ఆ పెంట కుప్ప మీద ఒక హ్యూమన్ ఫిల్త్, చెప్పడానికి కూడా చికాగా ఉంటుంది, హ్యూమన్ ఫిల్త్. ఒక మనిషి యొక్క టాయిలెట్ మీద ఒక అతను కూర్చొని యోగా చేస్తున్నాడు. ఇదంతా అంటుకుంది దానికి, చెప్పడానికి చాలా చికాగా ఉంది. కానీ ముక్తానందకి ఒక రియలైజేషన్ కలిగిందంట, వీడొక్కడే అహం బ్రహ్మాస్మి అని నమ్ముతాడు. ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు, ఈవెన్ నాకు హ్యూమన్ ఫిల్త్లో కూడా దేవుడు ఉన్నాడు అని, దాన్ని కూడా దేవుడిగా చూడగలిగిన ఒకే వీడొక్కడే ఉన్నాడు ప్రపంచం మొత్తం. అక్కడ నాకు ఎన్లైట్మెంట్ జరిగింది అని అన్నాడు. ఇలాంటి కాన్సెప్ట్స్ కానీ మీరు అడాప్ట్ చేసుకుంటే స్వచ్ఛ భారత్ ఎప్పటికీ రాదు. సో యోగాలో ఒక ప్రక్రియ ఏంటి అని అంటే, అహం బ్రహ్మాస్మి, లేకపోతే అహం మిథ్య బ్రహ్మ సత్యం, ఇదంతా వరల్డ్ ఈజ్ ఇల్యూషన్, బ్రహ్మ ఈజ్ రియల్ అన్న ప్రపంచంలో మనం బ్రతుకుతుంటే, ఆ వరల్డ్ వ్యూ నిజంగా నేను ఏమన్నా బెటర్ సొసైటీని ఫామ్ చేసేదా, ఎన్వైరన్మెంట్కి నేను ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయగలనా అనేది ఒకసారి మనం ఆలోచిస్తాం. సో ఎన్వైరన్మెంట్ గురించి ఫస్ట్ టైం 1992లో ఎర్త్ సమ్మిట్ జరిగింది. సో ఇది రియో డీలో జరిగింది. 1992లో జరిగిన ఒక ఎర్త్ సమ్మిట్.
సో సండే స్కూల్ వాళ్ళు కెన్ యూ ప్లీజ్, సండే స్కూల్ కిడ్స్. గుడ్. సో 1992లో జరిగిన ఈ యొక్క ఎర్త్ సమ్మిట్లో ఈ కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ ఫస్ట్ టైం 1992లో జరిగింది. సో 2002లో ఈవెన్ ప్రెసిడెంట్ బుష్ కూడా దానికి అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న ఎజెండాలో వాళ్ళు తీసుకున్న కొన్ని పాయింట్స్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు, రెండోది బయోడైవర్సిటీ మీద ఫోకస్ చేశారు, తర్వాత రీసోర్స్ డిప్లేషన్ మీద ఫోకస్ చేశారు, తర్వాత పొల్యూషన్ అండ్ క్లైమేట్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు, అండ్ వాటర్ అండ్ అట్మాస్ఫియర్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. వీటి మీద వాళ్ళు ఫోకస్ చేశారు. అండ్ వాళ్ళ ఫోకస్ ఫర్దర్గా వెళ్ళిందంటే ఓజోన్ లేయర్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేశారు. ఈవెన్ సెరిబియన్ టైగర్ మీద దాని యొక్క ఎక్స్టెంట్ అవుతుంది, ఆ టైగర్ ఆ పులి జాతి తక్కువైపోతుంది కాబట్టి వీటి మీద వీళ్ళు ఫోకస్ చేసిన ఈ యొక్క ఎర్త్ సమ్మిట్. ఇట్ ఈస్ ఇన్ 2002లో జరిగిన ఎర్త్ సమ్మిట్. సో వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఎర్త్ సమ్మిట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా బయోడైవర్సిటీ వీటి మీద మీరు తీసుకున్నారు. అయితే నేను ఈరోజు మీ ముందు మాట్లాడినప్పుడు నేను 4 ఏరియాస్ని నేను ఫోకస్ చేయడానికి చూస్తున్నాను. ఒకటి, ఎన్వైరన్మెంట్ పాడవడానికి గల కారణం ఏంటి, నేచర్ పాడవడానికి గల కారణం ఏంటి అని అంటే మన ఇర్రెస్పాన్సిబిలిటీతో పాటు ఏ ఏరియాస్ని పాడైనవి, ఏ ఏరియాస్ మనం ఫోకస్ చేయవలసి ఉన్నాయి అన్నది 4 పాయింట్స్ మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, పాపులేషన్ గ్రోత్. నెంబర్ 2, రీసోర్స్ డిప్లేషన్ అంటే క్షీణత. మూడోది, రిడక్షన్ ఇన్ బయోడైవర్సిటీ. అండ్ నాలుగోది, వేస్టేజ్ అనేది ఒకటి. ఈ 4 మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో పాపులేషన్ గ్రోత్ దగ్గర చూసినప్పుడు ఎన్వైరన్మెంట్ పాడవడానికి ఒకటి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన ఇష్యూ ఏంటంటే పాపులేషన్. సో సెకండ్ వరల్డ్ వార్ నుంచే పాపులేషన్ గ్రోత్ ఎక్కువ అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మాత్రమే జరిగింది. మీరు 1800 ADకి వచ్చినప్పటికీ వరల్డ్ పాపులేషన్ లెక్కలు యుఎన్ఓ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం 100 crores పాపులేషన్ ఉంది 1800 ADలో. కానీ 100 years దాటిన తర్వాత పాపులేషన్ 200 crores అయింది, అంటే డబుల్ అయిపోయింది. కానీ 1974కి వచ్చినప్పటికి పాపులేషన్ గ్రోత్ ఏంటంటే 400 crores అయింది. 1800కి 100 crores ఉన్నది, 1974కి వచ్చినప్పటికి 400 crores ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఒక ఇయర్ ఈరోజు భూమి మీద ఉన్న ప్రజల్ని సస్టైన్ చేయడానికి రీసోర్సెస్ ఎంతంటే 1.2 ప్లానెట్ రీసోర్సెస్ కావాల్సి వస్తుంది ఒక 1 yearకి. అంటే ఈరోజు సుమారు ఎంతమంది పాపులేషన్ ఉందంటే 812 crore పాపులేషన్ ఉంది. మిడ్ ఆఫ్ ది సెంచరీకి వచ్చినప్పటికీ మేబీ 2045 ఆ టైంకి వచ్చినప్పటికీ సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేసిన యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 1100 crore పాపులేషన్ ఉంది. ఇంత పాపులేషన్ గ్రోత్లో ఏమవుతుంది అని అంటే రీసోర్సెస్ తక్కువ అవుతాయి. నెంబర్ 1, ఎందుకంటే ఇప్పుడున్న పాపులేషన్కి వరల్డ్ పాపులేషన్కి రీసోర్సెస్ని ఇవ్వడానికి ఎంత ప్లాంట్స్ కావాల్సిందంటే 1.2 ప్లానెట్స్, అంటే ఇలాంటి భూమి ఇంకోటి 0.2 అంత భూమి ఒక 1 yearకి కాంట్రిబ్యూట్ చేస్తేనే కానీ రీసోర్సెస్ నేను మీట్ అవ్వలేను. అంత పాపులేషన్ గ్రోత్ ఉంది. ఈవెన్ 1980లో 400 crore ఆఫ్ పాపులేషన్, వరల్డ్ పాపులేషన్లో 1/5 ఆఫ్ దెమ్ ఆర్ డెస్టిట్యూట్స్, అంటే 80 crore పాపులేషన్ డెస్టిట్యూట్స్గా ఉన్నారు. సో ఇంత లార్జ్ పాపులేషన్కి ఎర్త్ రీసోర్సెస్ని డెవలప్మెంట్ ఇవ్వలేకపోతుంది. చాలా ఎర్త్కి ఏమవుతుంది అని అంటే భూమికి ఉందంటే భారం ఎక్కువ అవుతుంది, రీసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకని సస్టైన్ చేయలేకపోతుంది లార్జ్ పాపులేషన్కి. అందుకని దానివల్ల చాలామంది పేదరికంలో ఉండడం, పావర్టీలోకి, స్టార్వేషన్లోకి వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ మీరు చూడండి, ఈ ప్రపంచం యొక్క లెక్కలు చూసినప్పుడు ప్రపంచంలో జనాభా తక్కువ ప్రొడ్యూస్ చేసిన దేశం ఏదో ఉందంటే బ్రిటన్. ఎందుకంటే ఇయర్కి వాళ్ళ పాపులేషన్ 1,16,000 మాత్రమే పెరుగుతుంది. ఇయర్కి 1,16,000 మాత్రమే పెడుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అని అంటే ఒక బంగ్లాదేశ్లో ఒక వ్యక్తి 30 రోజుల్లో ఉపయోగించే ఫ్యూయల్ బ్రిటన్లో 1 dayనే ఉపయోగిస్తున్నాడు ఒక వ్యక్తి. అంటే ఏమవుతుంది, 33,90,000 బంగ్లాదేశ్ వాళ్ళు రిలీజ్ చేసిన, వాళ్ళు ఉపయోగిస్తున్న ఫ్యూయల్ 1 lakh బ్రిటన్స్ యూజ్ చేస్తున్నారు. అంటే 33 మంది ఉపయోగిస్తున్న ఫ్యూయల్, 33 మంది యూజ్ చేసిన రీసోర్సెస్ ఒక్క బ్రిటన్, ఒక ఇంగ్లీష్ మ్యాన్ యూజ్ చేసేస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి వెల్దీ మ్యాన్ ఏం చేస్తాడంటే వేస్ట్ని మిస్యూజ్ చేస్తున్నాడు,
పూర్ ఏం చేస్తున్నాడంటే ఇన్స్టెంట్గా నాకు హెల్ప్ కావాలి కాబట్టి ఆ ఇన్స్టెంట్ హెల్ప్ కోసం ఏం చేస్తున్నాడంటే ఈ ప్రపంచంలో ఏంటంటే సర్వైవల్ కోసం లాంగ్ టైం ప్లాన్ లేకుండా ఎర్త్ని పొల్యూట్ చేస్తున్నాడు. అందుకని బోత్ రిచ్ అండ్ పూర్ ఇద్దరు ఈ భూమిని పొల్యూట్ చేస్తున్నారు. ఈ రెండు కారణాలు ఇది మనం గమనించాలి. అయితే గ్రో అన్న ఒక ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఆయన ఇచ్చిన ఏంటంటే పాపులేషన్ గ్రోత్ అండ్ క్రిస్టియన్ ఎథిక్స్ అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో తను ఉపయోగించిన మాట ఏంటంటే, తను ఒక మాట స్టేట్మెంట్ వచ్చాడు, నేను కోట్ చేస్తున్నదంటే, ద పాపులేషన్ ప్రాబ్లమ్ ఈస్ ప్రైమర్లీ నైదర్ ద ఎకనామిక్ ఆర్ ఎన్వైరన్మెంట్ బట్ మోరల్. పాపులేషన్ గ్రోత్కి కారణం అంటే ఎకనామిక్ కాదు, ఎన్వైరన్మెంట్ కాదు, బట్ ఇట్స్ ఎ మోరల్ ఇష్యూ బికాస్ ఇట్ ఈస్ బేసికలీ అబౌట్ రిలేషన్షిప్స్. ఇట్స్ బేసిక్లీ అబౌట్ రిలేషన్షిప్స్. అందుకని నెంబర్ 1 3 పాయింట్స్ మనకి నుంచి డ్రా చేయవలసింది ఏంటంటే, ఒకటి, మనిషి దేవుని యొక్క పోలికలో ఉన్నాడు కాబట్టి మ్యాన్కి ఇంట్రిన్సిక్ వర్త్ ఉంది, డిగ్నిటీ ఉంది. నెంబర్ 1. సో ఇంట్రిన్సిక్ వర్త్ ఉంది కాబట్టి మ్యాన్కి బెటర్ ఎడ్యుకేషన్, లైట్ని క్రియేట్ చేయాలి. ఆ బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి విమెన్కి, ఎస్పెషల్లీ చిల్డ్రన్కి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ యొక్క ఫుల్ పొటెన్షియాలిటీ వస్తుంది, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. దేర్ఫోర్ ఎప్పుడైతే ఇది అయ్యిందో, ఇక్కడ మూడవది ఏంటంటే, చిల్డ్రన్ పాపులేషన్ గ్రోత్ ఎంత పెంచాలి, ఎంత ఇవ్వాలి అనేది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కాదు. ఒక లైఫ్ స్టైల్లో ఒక ఫ్యామిలీ తీసుకోవాల్సిన ఒక ప్రైవేట్ డెసిషన్స్ అవి. అది ఎప్పుడైతే రాదో, నాకు దేశం పట్ల, ఎన్వైరన్మెంట్ పట్ల బాధ్యత లేనప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కానడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో చాలామంది క్రిస్టియన్స్ కొన్న ఒక థాట్, నేను అది కూడా డీల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదేంటంటే, చాలామంది క్రిస్టియన్స్ కొన్న థాట్ అంటే, దేవుడికి పిల్లల్ని ఇస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయకూడడం అనేది ఇది క్రిస్టియన్ ఐడియా కాదు అని అంటున్నారు. బట్ దాని విషయం కూడా నేను ముందుకు వచ్చినప్పుడు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని మోర్ చిల్డ్రన్ ఏం చేస్తున్నారు ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలు అయ్యే కొలది ఇన్కమ్ ప్రాబ్లం అవుతుంది, పేరెంటింగ్ ప్రాబ్లం అవుతుంది, సోషల్ జస్టిస్ జరగట్లేదు, బయట చూసినప్పుడు కరప్షన్ జరుగుతుంది, బయట చూసినప్పుడు వేస్టేజ్ జరుగుతుంది. ఇదన్నిటికి కారణం ఏంటి అంటే పాపులేషన్. ఈవెన్ మీరు హైదరాబాద్ మీరు చూడండి, హైదరాబాద్లో నియర్లీ 1 crore పాపులేషన్, 1 crore 2 crores ఉన్నారు పాపులేషన్ కదా, 1.5 crore. ఇంత పాపులేషన్లో మనం ఏం చేస్తుంటే అందరం కార్లు వేసుకుని తిరిగితే ఏమవుతుంది? హైదరాబాద్ ఎంత పొల్యూషన్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దాంట్లో మన వంతు కూడా ఉంది. పాపులేషన్ ఎక్కువైపోయగలది, వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి, వెహికల్స్ ఎక్కువైగలది, ఎన్వైరన్మెంట్ పాడవుతూ ఉంది. సో నేచర్ పాడడానికి, ఎన్వైరన్మెంట్ పాడవడానికి నెంబర్ 1 ఇట్స్ అ పాపులేషన్. అయితే పాపులేషన్ గ్రోత్ని దాన్ని కంట్రోల్ చేయడానికి దేవుని యొక్క వాక్యం ఏమన్నా చెప్తుందా అని అంటే, ఒకసారి మీరు జెనసిస్ 3rd chapter 16th verse మీరు చూడడానికి మీరు ప్రయత్నించండి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. కానీ యాక్చువల్గా తెలుగు బైబిల్లో అది సరిగ్గా రాసినట్టు నాకైతే అనిపించలేదు తెలుగు బైబిల్లో. ఎందుకంటే డిఫరెంట్ వర్షన్స్ మీరు చూస్తే ఎంత డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయనంటే మేము చూసినాం. ఒకటి కేజీవి చూడండి, లేకపోతే ఏఎస్వి చూడండి, లేకపోతే ఏఎంపీసీ చూడండి, బిఆర్జీ చూడండి, ఇంకే వర్షన్ మీరు చూసినా అక్కడ మాటలు మీరు చూడండి. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? 3:16 జెనసిస్ chapter 3 verse 16. విమెన్ని కర్స్ చేస్తున్నాడు. కర్స్ చేస్తూ ఉపయోగించిన మాట, ఐ విల్ గ్రేట్లీ మల్టిప్లై దై సారో అండ్ దై కన్సెప్షన్. రిమెంబర్, దై సారో అండ్ దై కన్సెప్షన్, ఈ రెండు మాటలు. తెలుగులో ఏమన్నాడంటే, ఆ మాట ఉపయోగించుకోండి. తెలుగులో ఏమన్నాడు? సో గర్భవ్యాధుల్ని ఇచ్చిస్తా ఉన్నాను అండి. ఇక్కడ ఉపయోగించిన మాట అంటే దై సారో అండ్ దై కన్సెప్షన్. కన్సెప్షన్ కూడా చేస్తా ఉన్నాడు. ఈవెన్ ఏఎస్విలో కూడా దై పెయిన్ అండ్ దై కన్సెప్షన్ అన్నాడు. ఏఎంపీసీ వర్షన్లో దిస్ సఫరింగ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండ్ ద ప్యాంగ్స్ ఆఫ్ ద చైల్డ్ బేరింగ్ అన్నాడు. బిఆర్జీ వర్షన్లో ఏమన్నాడంటే దై సారో అండ్ దై కన్సెప్షన్ అన్నాడు. నేను డిఫరెంట్ వర్షన్స్ తీసుకుంటా ఉన్నాను. తర్వాత డార్పీలో వచ్చినప్పుడు దై ట్రావెల్ అండ్ దై ప్రెగ్నెన్సీ అన్నాడు. డిఆర్ఈలోకి వచ్చినప్పటికి దై సారో అండ్ దై కన్సెప్షన్స్. సో ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేస్తానన్నది ఏంటి అని అంటే, రెండుని అధికం చేస్తూ ఉన్నాడు. ఏంటది రెండు? చైల్డ్ బేరింగ్ కూడా పెరుగుతుంది, పెయిన్తో పాటు చైల్డ్ బేరింగ్ కూడా, ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అన్న మాట ఉపయోగించాడు. రెండు ఉపయోగించాడు. ఇది ఎక్కడ జరిగిందంటే సిన్ యొక్క కాన్సిక్వెన్స్. సిన్ లేనప్పుడు ఏం జరిగేది? ఇది రివర్స్ చేయాల్సి వస్తుంది. సిన్ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఏంటి? సఫరింగ్ తక్కువ అయ్యేది, చైల్డ్ బేరింగ్ కూడా తక్కువ అయ్యేది. అందుకని పొలవమంటూ కనేయడం అనేది దేవుడి యొక్క ఒరిజినల్ ప్లాన్లో ఏమీ లేదు. దేవుడి యొక్క ఒరిజినల్ ప్లాన్లో లిమిటెడ్
తోనే పిల్లలతోనే ఉండడం అనేది గాడ్స్ ఐడియా. అందుకని పాపులేషన్ని కంట్రోల్ చేయడం అనేది యాజ్ అ గాడ్స్ ఐడియా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని క్రిస్టియన్స్ మనం ఈ ఐడియాని డెవలప్ చేయాలి. ఎస్పెషల్లీ ఫ్రాన్సిస్ షాఫర్ ఈ ఐడియాని బాగా డెవలప్ చేశాడు. 1960s 70sలో ఫ్రాన్సిస్ షాఫర్ బాగా డెవలప్ చేశాడు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఎ క్రిస్టియన్ ఐడియా అనేది మనం గమనించాలి. నెంబర్ 1 పాపులేషన్ ఒకటి. నెంబర్ 2 రీసోర్స్ డిప్లీషన్ గురించి మాట్లాడతాం. అంటే క్షీణత, రీసోర్సెస్ ఎలాగా తక్కువైపోతూ ఉన్నాయి. సో 1972లో క్లబ్ ఆఫ్ రోమ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ రీసోర్సెస్ ఎలా ఉన్నాయంటే ఫైన్ నేచర్ ఆఫ్ ద ఎర్త్ రీసోర్సెస్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక బుక్ రాశాడు. ఎఫ్ షూమేకర్ అని ఆయన బుక్ రాస్తూ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని బుక్ రాశాడు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఏంటి బ్యూటిఫుల్ అని అంటే రీసోర్సెస్ని మనం ఎట్లా యూజ్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటాం. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ నాట్ మేడ్ బై మ్యాన్, అది నేచర్లో ఉంది. రైట్? వెర్ ఇస్ లోకేష్? లోకేష్ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, కొన్ని మాట్లాడితే బాగుంటుంది. నీ సబ్జెక్ట్ నేను మాట్లాడితే బాగుంది. సో హీజ్ ఎ సైంటిస్ట్ కాబట్టి నెక్స్ట్ వీక్ లోకేష్ మనకి ఒక 5-10 minutes దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఏం చేస్తున్నాయి అని అంటే అది న్యాచురల్గా ఒక్కసారి అయిపోయినాయి అని అంటే మళ్ళీ న్యాచురల్గా ఫామ్ అవడం కొన్ని lakhs of years పడుతుంది, కొన్ని అయితే జరగవు. అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ని దేవుడు డైనమిక్గా చేశాడు. ఇట్స్ నాట్ ఎ స్టాటిక్. ఇంకా చెప్పాలంటే మన ఫిజిక్స్లో ఉపయోగించిన మాట ఏంటి అని అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆంథ్రోపీ అని అంటాం, లేకపోతే లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అంటే ఏంటి అని అంటే ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. దేవుడు 6 daysకి యూనివర్స్కి ఎనర్జీ రిలీజ్ చేస్తూ 7th day హీ రెస్టెడ్ అండ్ నో మోర్ ఎనర్జీ వాజ్ గివెన్. ఇంకొత్త ఎనర్జీ ఇవ్వలేదు. ఆ ఎనర్జీ ఏమవుతుందంటే ది వాజ్ డిక్రీజింగ్, అది డిక్రీజ్ అవుతుంది. దాన్ని ఏమన్నా ప్రిన్సిపల్ ఆఫ్ ఆంథ్రోపీ అని అన్నాం కదా, ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అని. సో ఆ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది అని అంటే ఫాసిల్స్లో ఉన్న ఫ్యూయల్స్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి వన్స్ ఇట్స్ గాన్, మళ్ళీ మీరు బ్యాక్ తీసుకురాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏమవుతుంది అని అంటే మీరు నేచర్ లివింగ్ నేచర్ అంటారు. ఇవి ఎందుకు లివింగ్ నేచర్ అన్నారంటే ఓషన్స్ కానీ లేదా గ్రీన్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కానీ క్లీన్ ఎయిర్ కానీ ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయి. కాబట్టి లివింగ్ నేచర్ ఇది ఇప్పుడు ఏమవుతుందంటే అది పొల్యూట్ అవుతుంది. అందుకే నీ ఫోకస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ప్రజల యొక్క ఫోకస్ ఏమైందంటే రీసోర్సెస్, ఎస్పెషల్లీ వాళ్ళ ఫోకస్ అంతా వాటర్ మీద ఉంది. చివరికి ఈరోజు వాటర్ మీద ఎంతవరకు వచ్చిందంటే వాటర్ మీద నేషన్స్ స్టేట్స్ మధ్యన గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటర్ని లిమిట్ చేయాలి, మా పరిధిలోనే ఉండాలి అన్న వరకు వెళ్తుంది. అంటే రీసోర్సెస్ తక్కువ అవడం వల్ల వార్స్ జరుగుతున్నాయి. రీసోర్సెస్ తక్కువ జరగడం వల్ల మనుషుల మధ్యన ఏం చేస్తుందంటే కరప్షన్ కూడా జరుగుతుంది. సో రీసోర్సెస్తో మనిషి యొక్క యాటిట్యూడ్లో, బిహేవియర్లో కూడా చేంజ్ వస్తుంది. ఈవెన్ వాళ్ళ ఎకానమీ కూడా పడిపోతుంది. సో రీసోర్సెస్ని ప్రాపర్ యూజ్లో, మన ప్రాపర్ వేలో మీరు కానీ చేయకపోతే, ఇంకా చెప్పాలనంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈరోజు భూమి మీద ఉన్న అంటే నెక్స్ట్ 50 yearsకి ఇదే కానీ కంటిన్యూ అయితే మోర్ డేంజరస్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అందుకని ఆయన ఏమంటాడనంటే ఆయన ఉపయోగించిన మాట అంటే క్లీన్ వాటర్ అనేది ఆయన ఏమంటే ఇట్స్ అ హ్యూమన్ రైట్ అనే స్టేట్మెంట్ 2002లో తీసుకొచ్చాడు. క్లీన్ వాటర్ అనేది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క హ్యూమన్ యొక్క రైట్ ఇది. సో యునైటెడ్ నేషన్ కమిటీ ఆన్ ఎకనామిక్స్ అండ్ కల్చర్ అండ్ సోషల్ రైట్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాటర్ ఈస్ ఫండమెంటలీ ఫర్ ద లైఫ్ అండ్ ద హెల్త్. వాటర్ ఈస్ ఫండమెంటలీ ఫర్ ద హెల్త్, ఫర్ ద లైఫ్ అండ్ హెల్త్. సో 2 విషయాలు మనం ఫోకస్ చేయాలి. ఒకటి డిఫారెస్ట్రేషన్ మీద, రెండోది డిగ్రేడేషన్ మీద, అంటే హీనత, దాని యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తే ఇదే రేట్ కానీ ప్రస్తుతం కానీ డిఫారెస్ట్రేషన్లో కానీ ఇదే కానీ కంటిన్యూ అవుతే వరల్డ్ రైన్ ఫారెస్ట్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఏమంటే వర్షారణ్యాలు అంటాం కదా, రైన్ ఫారెస్ట్స్ ఉంటాయి కదా, ఆ రైన్ ఫారెస్ట్స్ ఇంకో 100 years తర్వాత ఈ ప్రపంచంలో ఇంకా రైన్ ఫారెస్ట్స్ ఏమి ఉండవు. ఇదే ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. అంటే రైన్ ఫారెస్ట్ ఇంత ముందు ఉండే అని మాట్లాడుకోవడమే తప్ప హిస్టరీలో, ఇంకా ఫ్యూచర్లో మీరు రైన్ ఫారెస్ట్లు ఏమి చూడరు. అంత మాత్రమే కాదు, ఏమవుతుందంటే అడవులను ఎప్పుడైతే మీరు కొట్టేస్తూ ఉన్నారో ఆ కొట్టేసిన వల్ల ఏమవుతుందంటే ఈరోజు వుడ్ ఈ యొక్క కన్స్యూమర్ ఓరియంటెడ్ వరల్డ్లో వుడ్ ఎక్కువ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది, ఫ్యూయల్ ఇంకా దెబ్బతింటుంది. అందుకని ఫారెస్ట్ని ఉపయోగించే మాట అంటే ఫారెస్ట్ని ఏమంటారంటే లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ అంటారు. ఒక ఫారెస్ట్ ఈ ప్రపంచానికి ఇట్స్ లైక్ ఎ లంగ్స్. నీ సిస్టమ్కి, నీకు బాడీకి ఒక లంగ్స్ అలాంటిదో ఈ భూమికి ఫారెస్ట్ అలాంటిది. సో నాసా ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం నేను కొన్ని చూసుకుంటా ఉన్నాను. నాసా ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం ప్లాంట్స్ అండ్ సాయిల్స్
57,500 crore మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ని వాళ్ళు రిలీజ్ చేసినాయి. ఇవి ప్లాంట్స్ అండ్ సాయిల్. వరల్డ్ వైడ్లో మీరు చూస్తే టాపికల్ ఫారెస్ట్లో ఉన్నది ఒక్కొక్క ఏకర్ టాపికల్ ఫారెస్ట్లో 180 మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ రిలీజ్ చేశారు. మీరు ఎప్పుడైతే అడవుల్ని కొట్టేసి అడవుల్లో పంటల్ని పెంచడానికి కానీ మనుషులు ప్రయత్నం చేస్తున్నారు, ఏదో సిస్టమ్ అనుకుంటారు, అలా ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందనంటే ట్రీ ట్రంక్స్లో ఉన్న కార్బన్, ట్రీ ట్రంక్స్లో కార్బన్ ఉంటుంది కదా, సో కార్బన్ 50% వుడ్లో ఉండేది కార్బన్, కాబట్టి అదేమవుతుందంటే ఆక్సిజన్లో జాయిన్ అయ్యి CO2గా బయటకు రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇటు ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ కానీ ఈవెన్ జంతుజాలం కానీ యానిమల్స్ కానీ అంతరించిపోతా ఉన్నాయి, ఎక్స్టెంట్ అవుతా ఉన్నాయి. సో డిఫారెస్టేషన్లో ఇదొకటి ప్రాబ్లం జరుగుతుంది. ఒకవేళ దాన్ని తీసేసి అడవులను పెంచుతామనంటే ఉన్న ప్రాబ్లం అది. ఈవెన్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఏషియన్ కంట్రీస్లో ఒకనొకప్పుడు ఇది ఫెర్టైల్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పిన ల్యాండ్స్ ఏమవుతున్నాయి, ఈవెన్ చివరికి మంచి అమరావతి ల్యాండ్స్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ని దాన్ని మొత్తం డిమాలిష్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఏం కడుతున్నారంటే ఈరోజు అది క్యాపిటల్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈస్ అగేన్స్ట్ ద లా. కానీ మన లీడర్సే అట్లాంటి పనులు చేస్తే ఒక మోడల్ లీడర్ లేదు. అందుకని మనం లీడర్స్ని ఎన్నుకునేటప్పుడు బీ కేర్ఫుల్. ఇందాక ఫస్ట్ హాఫ్లో మనం అది విన్నాం. సో మనం ఎట్లాంటి లీడర్స్ని ఎన్నుకోవాలి, దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది, లేవి కాండంలో ఏం మాట్లాడుతుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్ని దాన్ని ఆపేసి దాంట్లోంచి ఎట్లాంటిది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు డిజర్ట్స్ ఏమవుతుందంటే 150% డిజర్ట్ ల్యాండ్ పెరిగింది లాస్ట్ 100 years. అంటే మీరు ఆలోచించండి, అంటే 50% ఎర్త్స్ ల్యాండ్ ఈరోజు ఆల్మోస్ట్ డిజర్ట్ ల్యాండ్ అయిపోయింది. అసలు ఉన్నదే భూమి మీద 70% వాటర్, 29% ల్యాండ్. ఆ 29%లో ఆల్మోస్ట్ 50% డిజర్ట్స్ అయిపోతా ఉంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్ఎల్సీ గురించి మీకు తెలుసు, అది ద బిగ్గెస్ట్ ఐలాండ్లో ఉన్న సీ. అది ఈరోజు అది ఇంత డ్రై అయిపోయింది. మీరు నెట్లో కొట్టండి దాని గురించి, ఆర్ఎల్సీ గురించి కొడితే ఈరోజు ఏమీ లేదు, దానికి చూసుకోవడమే. ఒకనప్పుడు ఇంత ఏంటంటే ఇంకా చెప్పాలంటే వరల్డ్ 4th లార్జెస్ట్ ఐలాండ్ సీ ఇన్ ద వరల్డ్. అది ఈరోజు లేదు, అది రోజుకి దాన్ని తగ్గిపోతుంది. ఈరోజు దానివల్ల చాలా కోస్టల్ ఏరియాస్లో, ఈరోజు భూమి మీద చాలా కోస్టల్ ఏరియాస్లో ఆల్మోస్ట్ కోస్టల్ ఏరియా పోయింది. 30 miles డిజర్ట్ ల్యాండ్ అయిపోయింది. అక్కడి నుంచి మీరు సముద్రాన్ని చూస్తారు, అది జరుగుతుంది. అందుకని ఏమవుతుందంటే డిఫారెస్ట్రేషన్ వల్ల ఏమవుతుందంటే సాయిల్ కూడా, లేకపోతే మట్టి కూడా పోతుంది. దానివల్ల 2,500 crores tons ఆఫ్ టాపికల్ సాయిల్ వాజ్ లాస్ట్ ఈచ్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఎంత పోతుంది తెలుసా డిఫారెస్టేషన్ వల్ల? 2,500 కోట్ల టన్నుల యొక్క మట్టి పోతుంది ఎవ్రీ ఇయర్. మీరు ఆలోచించండి, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో నెంబర్ 2 మనం ఉన్నాం. నెంబర్ 3, రిడక్షన్ ఇన్ బయోడైవర్సిటీ. రిడక్షన్ ఇన్ ద బయోడైవర్సిటీలో మనం ఏం చేస్తున్నామనంటే 5 కోట్ల మంది, 5 కోట్ల స్పీసీస్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. 5 కోట్ల స్పీసీస్, 5 crores. సో ఈ 5 crores స్పీసీస్లో దీన్ని ఏం చేస్తున్నా, హ్యూమన్ దాన్ని ఏం చేస్తుంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈరోజు వాళ్ళకి దాని యొక్క ఎక్స్టెన్షన్ రేట్ కూడా పెరిగిపోయింది. అదేంటే 100 to 1,000 times పెరిగింది. దానివల్ల ఏమవుతుందంటే వన్స్ ఒక స్పీసీస్ కానీ ప్రపంచంలోంచి తొలగింపబడ్డది అంటే ఎకో బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. ఇది సైంటిస్టుల యొక్క వర్రీ. మీరు ఆలోచించండి, దేవుడు ఎలాంటి ప్రపంచాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాము అంటే ఈరోజు ఎంత భయంకరంగా 2004లో IUCN ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఎన్ని స్పీసీస్కి, ఎన్ని జాతులకి థ్రెట్ ఉందంటే 15,580 జాతులు ఈరోజు ఎక్స్టెండ్ అయిపోయడానికి రెడీగా ఉన్నాయి. అంటే ఈ యానిమల్స్ని మీరు ఇంకా ఫ్యూచర్లో చూడరు, దేవుడు తయారు చేసిన యానిమల్స్ని చూడరు మీరు ఇంకా ఫ్యూచర్లో. 2004లో ఇస్తున్న రిపోర్ట్ 15,589. ఈవెన్ మీరు ఆంఫిబియన్స్ని మీరు చూస్తున్నప్పుడు 1/3 ఆఫ్ ద ఆంఫిబియన్స్ ఈరోజు రిస్క్లో ఉన్నాయి. ప్రతి 8 బర్డ్స్కి ఒక బర్డ్ రిస్క్లో ఉంది. ప్రతి 4 mammals-కి ఒక మ్యామల్ రిస్క్లో ఉంది. లెపర్డ్ లాంటివి ఈరోజు క్రిటికల్ స్టేజ్లో ఉన్నాయి. అంత మాత్రం కాదు, 3 amphibians ఆల్మోస్ట్ 32% రిస్క్లో ఉన్నాయి. మీరు టర్టిల్స్ కానీ, టార్టాయిస్ కానీ 42% రిస్క్లో ఉన్నాయి ఈరోజు. కొన్ని ఫిషెస్ అంతరించిపోతూ ఉన్నాయి. షార్క్స్ 18% రిస్క్లో ఉన్నాయి. ఇది నెంబర్ 3 పొజిషన్. తర్వాత
వేస్ట్ డిస్పోజల్ గురించి మాట్లాడతాను. ఇందాక ఆల్రెడీ మాట్లాడాం దాని గురించి. సో నేను ఇందాక లెక్కలు చూసినప్పుడు, మార్నింగ్ కూర్చుని నేను లెక్కలు చూసినప్పుడు, ఇండియాలో యావరేజ్ పర్సన్, ఒక ఇండియన్ రోజుకి ఎంత వేస్టేజ్ని యూజ్ చేస్తున్నాడంటే 0.6 kgs. పోనీ పోనీ 1/2 kg అనుకోండి. సో నెలకి ఎంత అవుతుంది? 15 kgs. 1 yearకి మోర్ దెన్ 180 kgs మీరు ఏం చేస్తారంటే వేస్టేజ్ని యూజ్ చేస్తున్నాం ఇండియాలో ఉన్న పర్సన్. ఇక చూస్తే ఇండియాలో ప్లాస్టిక్ యూసేజ్ వల్ల వేస్ట్ అవుతుంది ఏంటంటే 20% ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ ఇండియా. అంత మాత్రం కాదు, ఇంకోటి అంటే మైక్రో ప్లాస్టిక్ అనే మనం మాటలు వింటా ఉన్నాం ఈ మధ్యన. సో దానివల్ల ఏమవుతుందంటే మైక్రో ప్లాస్టిక్స్ వల్ల మీరు ఏంటంటే వాటర్ని మీరు ఎంత ఫిల్టర్ చేసినా ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ దాని యొక్క సైజ్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే 0.1 to 0.5 మైక్రోమీటర్స్ అంతున్న వాటర్ లేదా అంతున్న ప్లాస్టిక్స్ ఫిష్ తినటం వల్ల ఆ ఫిష్ని మీరు తింటున్నారు. దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రావడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఇప్పుడు వాట్ ఈస్ బిబ్లికల్ పర్స్పెక్టివ్? ఇలాంటి ప్రపంచంలో దేవుడు చెప్తున్న మాటలేంటి? దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఏం చెప్తా? సో ఒకసారి మీరు కీర్తనలు చూస్తే 24:1 చూస్తే కీర్తనలు రాసిన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం ఏమన్నాడు అక్కడ? 24:1 చాలు. ఏమంటాడంటే భూమి దాని సంపూర్ణము, లోకము దాని నివాసులు అవి యెహోవావే. టు హూమ్ డస్ దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు? ఎర్త్ ఎవరికి చెందిందంట? దాని మీద ఉన్నదంతా ఎవరికి చెందిందంట? దేవునికి చెందిందంట. అంత మాత్రమే కాదు, 115:16 లేదా 115 సామ్ 115:16 ఏమంటాడు? 115:16 115వ దావీదు కీర్తన 16వ అధ్యాయం 16వ వచనం. ఆకాశములో యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అదే కదా అన్నాడు. ద హైయెస్ట్ హెవెన్స్ బిలాంగ్స్ టు ద లార్డ్, బట్ ద ఎర్త్ హి హస్ గివెన్ టు ద మ్యాన్. ఎర్త్ని, ఆకాశంలో దేవుని వశంలో ఉన్నాయి, ఎర్త్ని, భూమిని ఆయన నరులకిచ్చాడు. ఒకరు చెప్పాలంటే ఇవంతా ప్రపంచం ఎవరిదంటే యెహోవాది అని అంట. ఇంకా చెప్పాలంటే లిటరల్గా చెప్పాలంటే హీఈస్ ద ల్యాండ్ లార్డ్. ఆయనే ల్యాండ్ లార్డ్. నువ్వు అంటావు మాట ల్యాండ్ లార్డ్ అని, కానీ లిటరల్గా ఏంటంటే ఈ భూమి దాని మీద ఉన్న సంపూర్ణము యెహోవాయే. అందుకనే ఈవెన్ లాస్ట్లో కూడా మీరు లేవీకాండంలో ఉన్న లాస్ట్లో కూడా మీకు ఏం కనబడతాయి అంటే, దేవుడు ఇచ్చిన లాస్ట్లో ఒక లా ఏంటి అంటే ఎవ్రీ 50 yearsకి ఏమవుతుంది? జూబ్లీ ఇయర్లో ఆ ల్యాండ్ నువ్వు కొనుక్కున్నా అది వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫ్రీ అయిపోతుంది ల్యాండ్. ఎవ్రీ 50 years అంటే ఫర్ ఎగ్జాంపుల్ మధుకి ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి. సో మధుకున్న ఎకరాలని ఏం చేస్తారు అని అంటే, మధుకున్న ఎకరాల్ని ఒక 50 years తర్వాత మొత్తం అంతా మళ్ళీ వెళ్ళిపోతుంది, బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అంటే జీవితంలో ప్రతి ఒక్కరికి దే గెట్ ఏ ఛాన్స్ నేను రీచ్ అవ్వడానికి లైఫ్ టైం. ఎవరు నా తాతలు సంపాదించారు ఒక 100 ఎకరాలు, ఆయన 1000 ఎకరాలు సంపాదించారు, తరతరాలు తినేయడం అనే సిస్టమ్ దేవుడు పెట్టలేదు ఒరిజినల్. అందుకని ఎవ్రీ 50 yearsకి ఈ ల్యాండ్ని రిలీజ్ చేయాలి, దీన్ని జూబ్లీ అన్నాడు ఆయన. కానీ హిస్టరీలో జూబ్లీని ఎన్నిసార్లు జరిగిందో మీకు తెలుసా? ఎన్నిసార్లు సెలబ్రేట్ చేశారో తెలుసా? ఒక రబ్బీ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? అసలు నాట్ ఈవెన్ 1 time జరగలేదు. అంటే ఏ రాజుకి, ఏ కింగ్కి ఆ ధైర్యం లేదు, ఆ సాహసం చేయలేదు, ఎవరు చేయలేపారు. ఒకే ఒక రాజు వస్తాడు, ఆయన పేరు పెట్టిందంటే ఆయన రాజులందరికీ రాజు, ప్రభులందరికీ ప్రభు. ఆయన అంటాడు, ఇదిగో దీనుడికి సువార్త కదా, సాత్వికులైన మీరు ధనులు, మీరు భూలోకాన్ని స్వంతరించుకుంటారు, మీకు ఇస్తాను, అది న్యూయార్క్లో ఇస్తాడు. అలాంటి సిస్టమ్ని ఆయన తీసుకురాగలిగిన ఆ మెసేజ్ మాత్రమే తీసుకురాగలడు, అలాంటి కింగ్ మాత్రమే తీసుకురాగలడు. సో దేవుడు ఈ ప్రపంచాన్ని ఆయన మనిషికి అప్పచెప్పాడు అనే విషయం మనకి ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో మనకు అర్థమవుతుంది. మొదటి 2 అధ్యాయాలు, ఆ మొదటి 2 అధ్యాయాలు మీరు చూసినప్పుడు అక్కడున్న మాట అంటే, మీరు ఎస్పెషల్లీ 28th verse ఉన్నట్టు బి ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, ఇంక్రీజ్ ఇన్ నెంబర్, ఫిల్ ది ఎర్త్ అండ్ రూల్ ఓవర్ ఇట్. ఈ మాటలు తీసుకొని ఒక అమెరికన్ లేకపోతే హిస్టారియన్ తను చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ సిస్టమ్ వల్లే నేచర్ పాడవుతుంది. ఎందుకంటే రూల్ అన్నాడు, వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారు అంటాడు. మీరు చూడండి, వర్డ్ని ట్విస్ట్ చేస్తే, వర్డ్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లం ఇది.
వర్డ్ని సరిగ్గా రీతిలో మనం అర్థం చేసుకోకపోతే మనకు వచ్చే ప్రాబ్లం. ఎందుకనంటే మన డెఫినేషన్ సెకండ్ తీసుకుంటామనంటే జెన్సస్ 3rd చాప్టర్ నుంచి మన డెఫినేషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే జెన్సస్ 3rd చాప్టర్ నుంచి సిన్ ఎంటర్ అయింది. సిన్కి మున్పు సిన్ ఎంటర్ అవ్వనప్పుడు ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో నాకు అర్థం అవ్వాలి కదా. సిన్ మున్పు ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో నాకు అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ అనే మాట ఉన్నాడు, లేకపోతే రెస్ట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉంది? జెన్సస్ 3rd చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే 2nd చాప్టర్లో చెప్పాడా? జెన్సస్ 2nd చాప్టర్లో రెస్ట్ అనే కాన్సెప్ట్ చెప్పాడు. రెస్ట్ ఎప్పుడు తీసుకుంటాం మనం? సాధారణంగా అలసిపోయినప్పుడు, చెమట కాల్చినప్పుడు. అలసిపోవడం అనేది, చెమట అనేది సిన్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్. అది 3rd చాప్టర్లో కనబడుతుంది. అంటే రెస్ట్ అనేది నేను ఫాలెన్ వరల్డ్ నుంచి డెఫినేషన్ తీసుకోకూడదు అనమాట. ఇంకా ఫ్రూట్ఫుల్ వరల్డ్లోనే దేవుడు ఒక బెటర్ సొసైటీని బిల్డ్ చేసినప్పుడు ఆ వరల్డ్లో చెమట కారినప్పుడు, ఒళ్ళు నొప్పులు లేనప్పుడు, మజిల్ పెయిన్ లేనప్పుడు, అలసట అనేది లేనప్పుడు రెస్ట్ అంటే ఏంటో నాకు అర్థం అవ్వాలి. అక్కడి నుంచి డెఫినేషన్ తీసుకోవాలి కదా. అలాగే రూలింగ్ అంటే ఏంటి అంటే ఫాలెన్ వరల్డ్ నుంచి రూలింగ్ అంటే ఏంటంటే మనకు అర్థం అవుతుందంటే ఒక లీడర్ ఉంటాడు, తన కింద కొంతమంది ఉంటారు, వాళ్ళని రూల్ చేస్తూ ఉంటాడు. ఆ రూల్ ఏంటంటే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు లేదా వాళ్ళతో పనులు చేయించుకుంటాడు. ఇది కదా రూలింగ్ మన అర్థం. మన రూలింగ్ అంటే ఏంటి? నీ వెనకాల ఒక 50 కార్లు వెళ్ళాలి, నీకు ఫుల్ సెక్యూరిటీ ఉండాలి, నువ్వు కొంతమందిని అజమాయిష్ చేస్తావు, కొంతమందిని ఏం చేస్తావు అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తావు. అది నీకు రూలింగ్ అర్థమైంది. కానీ రూలింగ్ యొక్క డెఫినేషన్ ఎవరు ఇవ్వాలి అని అంటే సిన్కి మునుపు రూలింగ్ అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి. అప్పుడు అర్థం కాలేదనుకోండి, సిన్లెస్ మ్యాన్ వచ్చి చెప్పాలి రూలింగ్ అంటే ఏంటో. అందుకని సిన్లెస్ మ్యాన్గా వచ్చిన దేవుడు లేదా తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన చెప్తాను, రూలింగ్ అంటే ఏంటి? లీడర్ అంటే పని చేయించుకునేవాడు కాదు, పని చేయడానికి వచ్చినవాడు కదా. రూలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏమర్థమైంది నాకు? ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు, కేర్ తీసుకోవడం, వాళ్ళ పాదాలు కడగడం, వాటి గురించి సంరక్షించడం. అది కదా అంతమంది. లేదు అని అంటే చాప్టర్ 1కి చాప్టర్ 2కి కాంట్రడిక్షన్ కనబడుతుంది మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే. ఎందుకనంటే చాప్టర్ 1లో ఏమంటాడు? టు రూల్, మీరు ఈ ప్రపంచాన్ని, ఆ భూమిని ఏం చేయాలంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పరచాలి, దాన్ని లోపరుచుకొని దాన్ని ఏలాలి అని చెప్పి 2nd చాప్టర్ 15th వర్స్లో ఏమన్నాడు? జెన్సస్లో భూమిని కాచుటకును సేద్యపరచుటకు నరుడిని నియమించాడు. అంటే 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మరి ఇక్కడేమో ఎక్స్ప్లాయిట్ చేయాలన్నట్టుంది, ఇక్కడేమో కేర్ తీసుకోవాలన్నట్టుంది 2nd చాప్టర్. అంటే బైబిల్ కాంట్రడిక్టరీ కాదు. కాబట్టి మన టెక్స్ట్ని రైట్ కాంటెక్స్ట్లో మన టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆ రైట్ కాంటెక్స్ట్లో మన టెక్స్ట్ని అర్థం చేసుకున్నప్పుడు మనకేం కనబడుతుంది అని అంటే రూలింగ్ అంటే దేవుడు ఇస్తున్న డెఫినేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ ప్రపంచాన్ని నీకు అప్పచెప్పాను, దీని గురించి నువ్వు కేర్ తీసుకోవాలి, దీని గురించి నువ్వు ప్రొటెక్ట్ చేయాలి, భూమిని సేద్యపరచడానికి కాల్చుటకు దేవుణ్ణి మనిషికి అప్పచెప్పాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అందుకని దేవుడు మనిషిని పెట్టిన స్టాండర్డ్ ఎట్లా ఉంది అంటే మిగతా మతాల్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ దేవుడు ఉంటాడు, రెండోది నేచర్ ఉంటుంది, మూడోది మనిషి ఉంటాడు ర్యాంకింగ్లో. అందుకని నేచర్కి భయపడి అమ్మ మమ్మల్ని ముంచొద్దు అని దానికి ఒక టెంపుల్ కడతాడు, లేకపోతే వాస్తులు చూస్తాడు. ఎందుకంటే నేచర్ నాకంటే గొప్పది, దానికి అనుకూలంగా నేను కట్టకపోతే అది నా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే భయంతో ఇతర వరల్డ్ వ్యూ ఉంటే క్రిస్టియన్ వరల్డ్ వ్యూ అట్లా కాదు. దానికి భిన్నంగా చెప్తుందంటే ఫస్ట్ గాడ్, సెకండ్ మ్యాన్ అండ్ థర్డ్ నేచర్. అందుకనే 8వ దావీదు కీర్తనలో ఏమున్నాడు అంటే దేవుడు చేసిన పనులంతటి మీద మనిషికి అధికారం ఇచ్చినావు కదా. దేవుడు చేసిన పనులన్నిటి మీద మనిషికి అధికారం ఇచ్చాడు. అందుకని ఈ అధికారం ఏంటంటే యు ఆర్ గివెన్ విత్ అన్ అథారిటీ, నెంబర్ 1. రెండోది అదే దేవుడు చెప్తున్నాడు, అన్ని తిని కానీ ఈ పండు తినొద్దు అన్నాడు. అంటే ఇంకొకటి ఏంటంటే యు ఆర్ అండర్ అథారిటీ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ విత్ అన్ అథారిటీ, నీకు ఒక అధికారం నీకు ఇవ్వబడింది. కాబట్టి నేను ఇంకేలేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను అనేది కాదు. నీ మీద ఒక అధికారం ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకొని నీ రూలింగ్ ఆ అధికారికి లోపడుతూ ఆయన సిస్టమ్ని అర్థం చేసుకుని దాంట్లోనే నీకు రూలింగ్ ఉండాలి. దేవుడి ప్రపంచాన్ని అప్పచెప్పాడు, ఆ కేర్ టేక్ తీసుకోమని దాన్ని కేర్ టేకర్గా నీకు నాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నువ్వు డెవలప్ చేస్తావా, ఎక్స్ప్లాయిట్ చేస్తావా? డెవలప్మెంట్ పేరు మీద ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా ఎక్కువ జరుగుతుంది కదా. డెవలప్మెంట్ పేరు మీద ఎక్స్ప్లాయిట్ చేయడం ఎక్కువ జరుగుతుంది. కానీ దేవుడు అనుకున్నాడు అంటే నువ్వు ప్లాస్టిక్ని ఇన్వెంట్ చేసేసిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత వచ్చి ఏం చెప్తావనంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఇది ఇంత హాని ఉంది అని చెప్తావు. అప్పుడు వచ్చి దేవుడు చెప్పిన డెవలప్మెంట్ అంటే నువ్వు ఇన్వెంట్ చేసినప్పుడే, ఒక సిస్టమ్ని ఇన్వెంట్ చేసినప్పుడే అప్పుడే దాని గురించి నువ్వు సరైన అవగాహన ఉండాలి, దాన్ని ఒక రీసెర్చ్లో పెట్టాలి కదా. నీకు
వ్యాక్సిన్ వేసేసిన తర్వాత ఇప్పుడు అది ఎందుకు పని చేయదంటే ఏంటి? అదే జరిగింది ఈరోజు. ఎందుకంటే రీసెర్చ్ జరగలేదు, ప్రాపర్ రీసెర్చ్ జరగలేదు, డైరెక్ట్గా హ్యూమన్నే వాడేసుకున్నారు. సో ఏమవుతుందంటే ఒక ప్రాపర్ రీసెర్చ్ జరగలేదు, ఒక ప్రాపర్ ఐడియా జరగడం వల్ల ఇది జరుగుతుంది. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన చెప్తున్న మాట, ఫస్ట్ మనిషి ఎట్లా చేశాడు అని అంటే ఫార్మింగ్తో స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. తర్వాత సాయిల్ని కల్టివేట్ చేయడం, తర్వాత యానిమల్స్ని అనుకూలంగా చేసుకొని వాటితో పనులు చేయించుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, దేవుడు భూమిలో పెట్టిన ఫైర్ కానీ, వాటర్ కానీ, స్టీమ్ కానీ, కోల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అక్కడి నుంచి డెవలప్మెంట్ ఉన్న ఆటమ్ కానీ, లేకపోతే సిలికాన్ చిప్స్ దగ్గర నుంచి చాట్-జీటీపీ వరకు మనం ఈరోజు వచ్చాం. మనం ఫలించాం, అభివృద్ధి చెందాం, భూమిని నిండిస్తున్నాం, విస్తరిస్తున్నాం, కానీ వెళ్ళట్లేదు ప్రాపర్ వేలో. అది ప్రాబ్లం. ఒక ప్రాపర్ వేలో మనం వెళ్ళట్లేదు. దేవుడు నీకు నాకు అప్పచెప్పిన, అందుకని సామెతల గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లా అంటాడు, అదేంటంటే సంగతులు మరుగు చేయట దేవునికి ఘనత, సంగతులను శోధించుట రాజు ఘనత. యువర్ ఎ రూలర్ అండ్ గాడ్స్ గ్లోరీ ఈజ్ టు కన్సీల్ ద మ్యాటర్ అట. దేవుని యొక్క గ్లోరీ ఏంటంటే, ఇదిగో పెట్రోలియం లాంటి ప్రొడక్ట్స్ భూమిలో పెట్టాడు, రీసోర్సెస్ పెట్టాడు, దాన్ని పెట్టాడు. ఇదిగో నీ గ్లోరీ ఏంటంటే ఆ భూమిని తవ్వి నెంబర్ ఆఫ్ మెటీరియల్ బయట తీసుకుని ఒక ల్యాప్టాప్ చేసుకోవాలి, ఒక మైక్ తయారు చేసుకోవాలి, ఒక బట్టలు తయారు చేసుకోవాలి, ఒక బిల్డింగ్ కట్టాలి. దీనికి కావాల్సిన రీసోర్సెస్ అంతా దేవుడు భూమిలో పెట్టాడు. హీ కన్సీల్ ద మ్యాటర్. సంగతులు మరుగు చేశాడు, అది దేవుని ఘనత. ఆయన భయంకరం ఒక పొడుపు కథ వేశాడు, అది మనిషి యొక్క ఘనత. ఆ పొడుపు కథని ఎంత ఈజీగా బయటికి డ్రిల్ చేయగలిగితే అది ఆ చిన్న బిడ్డ యొక్క ఘనత కదా. తల్లిదండ్రులు రెడీల్స్ వేస్తారు, ప్రాబ్లమ్స్ ఇస్తారు. మీ మ్యాథ్స్లో కూడా ఎంత టఫ్ ప్రాబ్లం ఇస్తే అది ఇచ్చినోడు ఘనత. మీరు ఎంత ఈజీగా దాన్ని డీల్ చేస్తే అది మీ ఘనత. దేవుడు సంగతులు మరుగు చేశాడు, అక్కడి నుంచి ఈ ప్రపంచాన్ని రూల్ చేయడం అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే మనం ఆలోచించాలి, ఏదంటే దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్నాడు అన్నప్పుడు గుర్తుపెట్టుకుంటే, ఆయన నిన్ను నన్ను ఒక రూలర్స్గా చేశాడు. అందుకని ఏం చేస్తాడు అంటే, నిన్ను నన్ను ఒక పార్ట్నర్గా చేశాడు. ఇంకా చెప్పాలంటే పార్ట్నర్కి ఎంప్లాయ్కి ఉన్న తేడా ఏంటి? పార్ట్నర్కి ఎంప్లాయ్ ఏం చేస్తాడు? ఐటీ వాళ్ళు కదా అందరూ ఎంప్లాయ్. మీరు ఏం చేస్తారు? పార్ట్నర్ ఏం చేస్తాడు? పార్ట్నర్కి ఎంప్లాయ్కి చాలా తేడా ఉంటుంది. పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది తగ్గిపోతుందేమో షేర్ అని చూసుకుంటాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎంప్లాయర్ అలా కాదు, మీరు 1 lakh ఇస్తున్నారా, వేరే చోట 2 lakhs ఇస్తే వెళ్ళిపోతాడు. రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా. యువర్ పార్ట్నర్ విత్ గాడ్. నేను క్రియేటర్, దేవుడు ఏమన్నాడు, నేను క్రియేటర్, యువర్ ప్రొక్రియేటర్. నేను మట్టి నుంచి మనిషిని తయారు చేస్తాను, మీకు కూడా ఆ శక్తిని ఇచ్చాను. మ్యారేజ్ సిస్టమ్ ద్వారా మీరు కూడా మనుషుల్ని తీసుకొస్తారు కదా. నేను మన్నాలాగా రెడీమేడ్గా ఒక భూమి మీదకి ఆహారం పంపించగలను, నేను అట్లా చేయను. మీకు అగ్రికల్చర్ ఫార్మింగ్ ఇచ్చి మీరు కూడా డెవలప్ చేస్తారు. ఎందుకు? బికాజ్ ఐఎమ్ క్రియేటర్ అండ్ యూఆర్ ప్రొక్రియేటర్. ఈ భూమిని డెవలప్ చేయవలసిన బాధ్యత దేవుడు నీకు నాకు అప్పచెప్పాడనే సంగతి మనం గమనించాలి. అందుకని దేవుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే, బైబిల్లో ఉండే భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. సో బైబిల్ అట్లా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా హెబ్రీ భాషలో టెక్స్ట్ ఎట్లా ఉందంటే, వెన్ గాడ్ బిగాన్ టు క్రియేట్ దిస్ యూనివర్స్, heaven and the earth was without form and voidless. అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి మొదలుపెట్టినప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అనే సెన్స్తో బైబిల్ స్టార్ట్ అయింది యాక్చువల్. కానీ మనకి ఎట్లా ఉందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల ఇప్పుడు మనందరికీ ప్రశ్న ఏంటంటే, తయారు చేసినోడు ఎందుకు ప్రాపర్గా తయారు చేయకుండా భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది? ఆ తర్వాత మళ్ళీ అది కాదు మాట్లాడుతుంది. వెన్ గాడ్ బిగాన్ టు క్రియేట్ దిస్ యూనివర్స్, దేవుడు ఒక ఆర్డర్ తీసుకొస్తాడు. అంటే ఏమంటే, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్ అని మాట్లాడుతాడు. ఆయన క్రమాన్ని తీసుకొచ్చేవాడు, క్రమానికి కర్త. అందుకని పౌలు దాన్ని ఉపయోగించుకుని ఏమంటే, ఆయన అల్లరికి కర్త కాదు, క్రమానికి కర్త అన్న మాటలు ఉపయోగిస్తాడు. సో కాంటెక్స్ట్ ఏంటి అని అంటే మనకు అర్థమవుతుంది. హ్యూమన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆర్ట్, సైన్స్, మెడిసిన్, ఎడ్యుకేషన్, ఫోటోగ్రఫీ, ఫుడ్, ఇంక్లూడింగ్ హైదరాబాద్ బిర్యానీ. వీఆర్ రెస్పాన్సిబుల్. దీనన్నిటిని డెవలప్ చేయాలని కోరుకున్నాను. At the same time, we are responsible for the 27 million slaves, and we are responsible for the pornography, and we are responsible for the war, and we are responsible for all the social evils, and we are responsible. Therefore, ఇప్పుడు హ్యూమన్ మనం అర్థం చేసుకోవాలి. ఆర్ యూ హియర్ టు రూల్ ఆర్ ఎక్స్ప్లాయిట్? రూల్ చేయడానికి ఉన్నామా, ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉన్నామా అనే విషయాన్ని మనం ఆలోచిస్తాం. కాబట్టి నేను ఈ మాటలు మీ ముందు నేను పెడతా ఉన్నాను. యువర్ పార్ట్నర్ విత్ గాడ్. ఇంకా చెప్పాలంటే, నీ కోర్ హ్యుమానిటీ ఏంటి అంటే,
నీ హ్యుమానిటీ అంటే ఏంటి? దేవుడు దాచిపెట్టింది తవ్వి దాంట్లోంచి ఒక ఘనత ప్రపంచంలో చూపించడానికి దేవుడు నీకు నాకు అది అప్పచెప్పాడు. ఆ విషయం మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఆడమ్ అండ్ ఈవ్కి ఇచ్చినప్పటికే భూమి ఎర్త్ ఈస్ ఫ్రూట్ఫుల్గా ఉంది. కానీ అలా ఫ్రూట్ఫుల్గా ఉన్న దానికి దేవుడు ఏమనంటే మేక్ ఇట్ ఫ్రూట్ఫుల్, ఇంకా మోర్ ఫ్రూట్ఫుల్గా చేయి, ఇంకా మోర్ ఫ్రూట్ఫుల్గా చేయి. ఎందుకంటే సంగతులు నేను మరుగు చేశాను, దాన్ని బయటికి తీసుకోవడం అనేది రాజు యొక్క ఘనత. కాబట్టి దేవుడి ప్రపంచాన్ని నీకు నాకు అప్పచెప్పాడు. దీన్ని సేద్యపరచడం చేయడం అనేది మనకు బాధ్యత. సో అందుకని నేను చెప్తున్న మాటలు ఏంటంటే, వెన్ యూ పీపుల్ ఆర్ ఇన్ మైక్రోబయాలజీ లేకపోతే బయోటెక్ కానీ, సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మీ అందరికి చెప్తా ఉన్నాను, అదేంటంటే మీ యొక్క రీసెర్చ్ బ్రీడ్స్ని డెవలప్ చేసినప్పుడు బీ కేర్ఫుల్. ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే ఎకానమీని పాడు చేస్తూ ఒక దేశమే నిలిచడానికి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి అంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు తన పోలికలో చేసుకున్నాడు అన్నప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 2 పోలికలు ఏంటిది? ఒకటి రేషనాలిటీ, జ్ఞానం అనేది దేవుని పోలిక అంటాడు కొలసీ 3:10లో. ఎఫెసీ 4:24 అంటాడు నీతి యథార్థత అనే దేవుని పోలికలు అంటాడు. అంటే మొరాలిటీ, రేషనాలిటీ అండ్ మొరాలిటీ అని 2 హ్యూమన్కి ఇచ్చి, అది దేవుని యొక్క పోలిక, అది ఇచ్చి ఈ ప్రపంచాన్ని డెవలప్ చేయమన్నప్పుడు నీ యొక్క రేషనాలిటీతో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవడమే కాదు, దాంతో మొరాలిటీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అలాంటి డెవలప్మెంట్ని దేవుడు కోరుకున్నాడు. అందుకనే ఆయన తీసుకొచ్చే సిటీ గార్డెన్తో స్టార్ట్ అయ్యి బైబిల్లో సిటీతో ఎండ్ అవుతుంది. ఆ సిటీ ఈజ్ నాట్ ఎ సిన్ సిటీ, ఈజ్ ఎ హోలీ సిటీ అన్నాడు. పరిశుద్ధ పట్టణం భూమి ఎదుగుచుంది అంటే ఏంటంటే ఒక మొరాలిటీతో కూడిన ఒక సిటీని మీరు చూస్తారు, ఒక స్ట్రక్చర్ని చూస్తారు. అది దేవుడు తీసుకురాపోతా ఉన్నాడు. సో దేవుడు నీకు నాకు చెప్పిందంటే మొరాలిటీతో కూడిన డెవలప్మెంట్ కోరుకున్నారు. ఈరోజు సీడ్లెస్ అనే కాన్సెప్ట్ మీరు తీసుకొస్తున్నారు. ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే అది బెనిఫిట్. రైతుకి సీడ్ లేదు, ఈరోజు రైతుకి సీడ్ లేదు. సో అమెరికన్ దాన్ని ఇన్వెంట్ చేశాడు. కాబట్టి మీరు సీడ్లెస్ గ్రేప్ తింటున్న ప్రతిసారి ఎకానమీ దాని ప్రైస్ ఎంత అమెరికన్స్ కొట్టుకుపోతారు. సో దేవుడు అనుకున్న డెవలప్మెంట్ అది కాదు. దేవుడు అనుకున్న డెవలప్మెంట్ ఎట్లాంటిదంటే విత్ సీడ్, వాటి జాతి ప్రకారం అది మొలిపించుగాక కదా, అది ఎక్స్టెండ్ అవ్వాలి, అదే సీడ్ ఎక్స్టెండ్ అవ్వాలి. నువ్వు సీడ్లెస్ అని ఏం చేస్తావు అంటే దేవుడు పెట్టిన లాని ఏం చేస్తావు అంటే నువ్వు బ్రేక్ చేసి నువ్వు దేవునిగా బిహేవ్ చేస్తా ఉన్నావు. అది నువ్వు తిన్న రోజున దేవుడు అంతటి వాడవైపోతావు. అంటే మంచి చెడుల్ని ఒక ప్రాపర్ మారల్ యూనివర్స్ని దేవుడు ఫిక్స్ చేస్తే నేను దేవుడిగా బిహేవ్ చేస్తాను అని మ్యాన్ బికెమ్ ఎ సైంటిస్ట్ అవ్వడం దేవుడు కోరుకున్నాడు, సైంటిస్ట్ అవ్వని. కానీ ఆ సైంటిస్ట్లో దేవుడు ఏం కోరుకున్నంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి కాదు, ఈ ప్రపంచాన్ని డెవలప్ చేయడానికి. ఆ కాన్సెప్ట్, ఆ రోలింగ్ అనే కాన్సెప్ట్ కానీ మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఎక్స్ప్లాయిట్ చేస్తాం. అది కానీ సరైన రీతిలో రూలింగ్ అంటే ఏంటో నాకు అర్థమవుతాయి అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్. సో ప్రపంచానికి బయటకు వెళ్తున్నాం, ప్రపంచంలోకి వెళ్తున్నాం. మీరు చూడండి, మీ సరౌండింగ్స్ చూడండి. ఫస్ట్ డివోషన్ మీరు చూసారు. ఆ ఫస్ట్ డివోషన్లో మీకు చాలా విషయాలు మాట్లాడారు. మీకు పరిసరాలను ఎలా చూసుకోవాలి. అట్లీస్ట్ ఈరోజు నుంచి నేను కూడా నిర్ణయం తీసుకుంటాను. నేను కూడా ఇందాక కార్ ఎక్కే మునుపు లోపల ఒక బాటిల్ ఉంటే తీసేసాను బయటికి. ఐ విల్ చెక్ మై సెల్ఫ్. ఖచ్చితంగా నేను అది కూడా చూసుకుంటాను. ఎందుకంటే అక్కడ మా ఇంటి దగ్గర మాకు పెద్ద డస్ట్బిన్ ఉంది, మా రోడ్ అంతా డస్ట్బిన్. కాబట్టి అది సరి చేసుకుంటాను, నేను సరి చేసుకుంటాను. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకని ఈరోజు మేము వాటర్ బాటిల్స్ కూడా పెట్టలేదు. ఈరోజు నుంచి కింద ఆనంద్ గారికి కూడా చెప్పాం, ఇక్కడ నుంచి వాటర్ బాటిల్స్ పెట్టొద్దు. కాబట్టి మీ వాటర్ బాటిల్స్ నెక్స్ట్ టైం తెచ్చుకోండి. లేదంటే కొన్ని వాటర్ బాటిల్స్ ఇక్కడ పెడుతున్నాం. ఎందుకంటే మన వాటర్ బాటిల్స్ మీకు చిన్న వాటర్ బాటిల్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ప్లాస్టిక్ మీరు ఎక్కువ యూజ్ చేస్తుంది. సో ఈరోజు నుంచి నో వాటర్ బాటిల్స్, మీ ఇంట్లో తెచ్చుకోండి. లేకపోతే ఇక్కడ ఆల్రెడీ పెద్దవి మీ ఇంట్లో తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్ ఉంటాయి, అవి మాత్రమే ఉంటాయి. సో దాని గురించి కూడా ఆలోచించండి. వాటర్ని మనం ఎట్లా క్యారీ చేయాలి. మళ్ళీ నేను మిల్టర్ని కొని పెద్దది పెట్టాలంటే అది ప్లాస్టిక్కే. అట్లా కాకుండా నేను ఏం చేయగలను, సో మీరు ఏం చేయగలరు. వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ని రిడ్యూస్ చేద్దాం. వీలైనంత వరకు మన సరౌండింగ్స్ని క్లీన్ చేసుకుందాం. వీలైనంత వరకు అక్కడ ఏమవుతుందంటే చిన్న విషయాల్లో నేను నమ్మకం ఉన్నప్పుడు దేవుడు పెద్ద విషయాలు నాకు చెప్తూ ఉంటాడు. అది కదా మొదటి డివోషన్. అందుకని మొదటి డివోషన్ ఏదైతే మిస్ అయిన వాళ్ళకి నేను నేను చెప్తా ఉన్నాను, ప్లీజ్ వాచ్. అండ్ యూట్యూబ్లో మీరు వాచ్ చేయండి, ఆ టాక్ని మీరు మిస్ అవ్వద్దు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీ, ప్రపంచాన్ని ఏదో ఒక గార్డెన్ని ఇచ్చాడు, దాన్ని సిటీగా చేయమన్నాడు. అది కూడా హోలీ సిటీ. అది రేషనాలిటీ అండ్ మొరాలిటీతో కూడిన అభివృద్ధిని దేవుడు కోరుకున్నాడు. అండ్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ ద బెటర్ సొసైటీ అండ్ ద బెటర్ ఇండియా. అండ్ మెరుగైన సమాజం మనం చేయాలి. దానికోసం దేవుడు నన్ను పెట్టాడు. అలా ఉండేలాగా దేవుడి కొద్ది మాటల్ని దీవించుడు కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల దేవా, ఏ కదవా, మీరు మాకు ఈ ప్రపంచాన్ని అప్పచెప్పి
ఇది ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమి నుంచి విస్తరించి దాన్ని ఏలమనంటే ఎదవ మేము దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి తయారయ్యాం. కారణం ఏంటంటే మా పాపం యొక్క నైజం. ప్రభా, పాపం యొక్క నైజం వల్ల మేము పాడైవ్వడమే కాదు, మాకు నైబర్ని పాడు చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎకోసిస్టమ్ని కూడా పాడు చేస్తూ ఉన్నాం. ప్రభా, ఇది కదా దేవునితో మా సంబంధం, స్పిరిచువల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే దెబ్బతిందో ప్రభా, మాకు మేము సైకలాజికల్ రిలేషన్షిప్ కూడా దెబ్బతింది. అందుకని మమ్మల్ని మేము యాక్సెప్ట్ చేసుకోలేని స్థితి ఉంది. అంత మాత్రమే కాదు, మా నైబర్తో మా రిలేషన్షిప్, సోషల్ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతిన్నాయి. అంత మాత్రమే కాదు, సృష్టిని మీ స్వార్థానికి ఉపయోగించుకుంటా ఉన్నాం ప్రభా, ఎకలాజికల్ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ సెట్ అవ్వాలంటే దేవునితో మాకున్న కనెక్షన్ మళ్ళీ మేము కలిసినప్పుడు ఇవన్నీ సెట్ అవుతుంది. ప్రభా, దాన్ని డీల్ చేయడానికి నీ కుమారుని లోకానికి పంపించాం ప్రభా. అందుకని మేము ఈరోజు చదువుకున్న పాఠంలో ప్రభా, ఇది కదా రోమపత్రిక 8వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు ఈ ప్రపంచం తన పిల్లల పొందబో విమోచన కోసం, రిడెంప్షన్ కోసం, ఈవెన్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిడెంప్షన్. అంటే ఈ సృష్టిని కూడా నువ్వు విమోచిస్తూ ఉన్నావు ప్రభా. ఇది ఒక బెటర్ సొసైటీ ప్రభా, బెస్ట్ ఎన్వైరన్మెంట్లో, ఒక మెరుగైన సమాజంలో, ఒక అభివృద్ధి కలిగిన సిటీలో విత్ మొరాలిటీ, ఎథిక్స్ ప్రభా, జస్టిస్తో ఉండే ఒక రాజ్యం రాబోతుంది. దానికోసం మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఇది కదా దాన్ని హోలీ సిటీ అని అన్నాం. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అదే పేరుతో మాకు సంఘాన్ని మీరు స్థాపించారు. ఈ భూమి మీద ఈ బాధ్యత మాకు అప్పచెప్పారు. దాంట్లో మేము నమ్మకంగా, యథార్థంగా పనిచేసే కృపను మా అందరికీ అనుగ్రహించమని, బిడ్డల పక్షంగా చేసిన ఈ ప్రార్థన అంగీకరించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో సండే స్కూల్ వాళ్ళది ఏమన్నా సాంగ్ ఉందా? సో ఒక సాంగ్ విందాం. వాళ్ళు సండే స్కూల్ వాళ్ళు ఒక చిన్న డాన్స్ ఉంది. అది చూసిన తర్వాత మన ఆఫరింగ్స్, అది చేస్తుండగానే మన ఆఫరింగ్స్ పట్టుకుందాం. అండ్ విల్ క్లోజ్ ద సర్వీస్. సో యాక్చువల్గా నిన్న మొన్న 2 days పిల్లలకి విత్ 12 kidsతో, ఆఫ్కోర్స్ మన చిన్న చర్చ్ కాబట్టి 12 kidsతో మనకి విబిఎస్ జరిగింది. సో వాళ్ళు అక్కడ నేర్చుకున్న ఒక డ్యాన్స్ బాగా ఎగిరారు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్నీ అయిపోయినాయి. సండే స్కూల్ టీచర్స్కి అయితే ఓపిక కూడా పోయింది. అంతవరకు ఎగిరారు, డ్యాన్సులు వేశారు. కాబట్టి వాళ్ళు నిన్న మా అందరిని ఊపేశారు. ఇప్పుడు మా అందరినీ ఊపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, వస్తారు. యా బెత్ అండ్ అడ్విన్. సో 2 days విబిఎస్ జరిగింది. బిఫోర్ దే పర్ఫార్మ్ సంథింగ్, వాళ్ళు ఈ 2 days ఏం నేర్చుకున్నారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకుంటారు. సో విల్ స్టార్ట్ విత్ రోని. I learned about Esther. Esther was a brave girl who was married with the king. Esther don't have any parent, but her uncle was seeing her. Slowly, Esther was a beautiful girl, so the king married the Esther, and the king take him to the king's palace. That Esther is a brave girl. We have to stand up for right things. Yes, Bethy, what did you learn? The story was Joseph's father was buying one color shirt for him. Don't be jealous. We should pay for poor people and leaders and the MLAs, PM. Jealous.
వీళ్ళిద్దరు దీస్ ఆర్ ద సీనియర్ అంటే ఉన్న వాళ్ళలో సీనియర్ గ్రూప్ అండ్ లెట్స్ కమ్ టు ద జూనియర్ గ్రూప్స్. మీరు వచ్చానండి. ఓకే, ఎస్ పిల్లలు, ద జూనియర్ గ్రూప్ మీరేం నేర్చుకున్నారు? Good manners, bad manners. గుడ్ మేనర్స్ అండ్ బ్యాడ్ మేనర్స్ నేర్చుకున్నారు. సో మీరు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవి తిన్న తర్వాత రేపర్స్ ఎక్కడ పడేయాలి? రోడ్ మీద పడేయాలా, ఇంట్లో పడేయాలా, ఎక్కడ పడేయాలి? డస్ట్బిన్లో పడేయాలి. ఓకే, మొత్తం పడేయాలి. ఓకే, అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి? Blanket fold చేయాలి. సో మీరు అందరు రోజు బ్రష్ చేసుకుంటారా? మీరే బ్రష్ చేసుకుంటారా, మీ పేరెంట్స్ హెల్ప్ చేస్తారా? ఏం చెప్పాలి? చేసుకుంటా. Response is consistent. Environment is important. ఓకే, సో కిడ్స్ మేబీ వాళ్ళు చెప్పలేని ఇదిలో ఉన్నారు, బట్ ఎస్ దెవ్ లెర్న్డ్ అబౌట్ గుడ్ మేనర్స్ అండ్ బ్యాడ్ మేనర్స్, ఎలా బిహేవ్ చేయాలి, సివిక్ బిహేవియర్ ఇదంతా వాళ్ళు నేర్చుకున్నారు. అండ్ ఐమ్ హ్యాపీ, ఎందుకంటే నిన్న 2 days చెప్పినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తోటి షేర్ చేసుకోవడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు చెప్పడం, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు నో అబౌట్ ఇట్. అండ్ అలాగే లిటరింగ్ గురించి చెప్పినప్పుడు ఆ 2 days వాళ్ళ దగ్గర చెత్త ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్కడ దాన్ని లిటర్ చేయకుండా డస్ట్బిన్లో పడేయడం ఇవన్నీ చేశారు. క్లాస్కి వచ్చిన తర్వాత అడిగాను, నిన్న ఇంట్లో మీరు చెత్త పడేశారా అంటే, లేదు మేము ఇల్లుని స్పాయిల్ చేయలేదు, చెత్త ఏదైతే ఉందో వి పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్ అని చెప్పారు. సో వీ వర్ సో హ్యాపీ టు నో దాట్ వీళ్ళు ఇవి నేర్చుకుంటున్నారు, ఇప్పటి నుంచే ఇవి నేర్చుకుని పెద్ద అయిన తర్వాత దే విల్ ఇంప్లిమెంట్ ఇట్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. వీళ్ళు అంటే చాలా నేర్చుకున్నారు యాక్షన్ సాంగ్స్ అండ్ సో ఒక్క యాక్షన్ సాంగ్ మాత్రం ఇప్పుడు పర్ఫామ్ చేస్తారు వీళ్ళు. రెడీ? కాన్ హే? రెడీ?